Andarki namaskaram. Good evening, everybody. Welcome to the Baby Mega Cult Blockbuster Celebrations. Yes, ముందుగా మన బేబీ టీమ్ అందరికి గట్టిగా చెప్పట్లండి. It's been 15 days. హౌస్ఫుల్స్ తో రన్ అవుతుంది. స్టిల్ ఇప్పటికీ ఎన్ని వర్షాలు పడినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని సినిమాలు వచ్చినా మామూలు విషయం కాదు. హౌస్ఫుల్ 15 days అవుతున్నా అని చెప్పడంలో హార్డీ కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికీ కూడా. KLM Fashion Mall, keep loving more presence. Mega Cult Blockbuster Celebrations, powered by Prakriti Avenues Private Limited, Lot Mobiles, Techno Paints and WhatsApp Media. Associate sponsor Priya Gold Oils. Jewelry partner Vegas Sri Gold and Diamonds. Health partner Yoda Diagnostics, Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Guntur, Visakhapatnam and Karimnagar. Food partner Kuchipudi Palau. Refreshment partner Coffee Cave. Event enhancement partner Shreyas Utsav, The Wedding Junction. Music on Sony Music, event by Shreyas Media. India's one and only movie events and promotional company. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి బేబీ సినిమాకి, అసలు ఏమని చెప్పాలి, మాటలు సరిపోవట్లేదు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ఏ సినిమా కూడా ఇంత ప్రమోషనల్ కంటెంట్ని రిలీజ్ చేయలేదు. ఇన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ ఏ సినిమాకి జరగలేదు. ఇంతట్లోనే తెలిసిపోతుంది ఈ సినిమా ఎంత సక్సెస్ అయింది అని. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ దాకా ఈ సినిమాని ఎంత ప్రమోట్ చేశారు, వాళ్ళ గుండెలకి హత్తుకున్నారు ఈ సినిమాని. అంతగా నచ్చింది వాళ్ళకి. సో హార్డీ కంగ్రాచులేషన్స్ తెలియజేసేద్దాం టీం అందరికీ కూడా. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ యంగ్ ప్రొడ్యూసర్ SKN గారు, అండ్ అలానే కో ప్రొడ్యూసర్గా ధీరజ్ మొగిల్నేని గారు, అండ్ అలానే మన కల్ట్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు. నిజంగా మీరు టీజర్ లాంచ్లో చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయండి, ఆ మాటల్ని మర్చిపోలేను. సో అలా ఒక స్టేజ్ నుంచి వచ్చిన డైరెక్టర్ ఈరోజు మీరు వేసుకునే డ్రెస్ నుంచి అన్నీ కూడా ట్రెండ్ అవుతున్నాయి. నేను ఇన్స్టాలో చూస్తున్నాను. సాయి రాజేష్ గారు వేసుకున్న షూస్ నుంచి, షర్ట్ నుంచి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటుంటే మీరు రిలీజ్ చేసిన సినిమా గురించి, కాంటెంట్ గురించి మీరెంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో లేదో తెలియదు, కానీ యాజ్ ఏ ఆడియన్స్గా వీఆర్ ఫీలింగ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ రియలీ. హార్డీ కంగ్రాచులేషన్స్. అండ్ మీరు నిన్న పెట్టిన పోస్ట్ మన బాస్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి పెట్టిన పోస్ట్ 2 గంటలు బాబాయ్, 2 గంటలు. ఐ కెన్ ఫీల్ యూ స్టిల్. నిజంగా అసలు మర్చిపోలేని అనుభూతి. ఇండస్ట్రీకి ఆయన ఫ్యాన్స్గా ఆయన ముందు నిల్చుంటే చాలు, ఆయనతో ఒక ఫోటో దిగితే చాలు అని ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి ఇప్పుడు ఆయన గర్వించేదగ్గ సినిమాను ఒకటి తీశారు అంటే హార్డీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి మన బేబీ ఆనంద్ దేవరకొండ గారికి హార్డీ వెల్కమ్, హార్డీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఆర్ విరాజ్ గారు అండ్ ఆనంద్ గారు, కొత్త యాక్టర్స్ని చూస్తున్నాం మీ నుంచి బేబీ సినిమా ద్వారా. చాలా ప్రౌడ్ మూమెంట్ అందరికీ కూడా ఈ సినిమా. హార్డీ కంగ్రాచులేషన్స్. ఎస్. అండ్ అలానే మన బేబీ వైష్ణవి గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. అసలు ఎక్కడి నుంచి మొదలైంది ఈ అమ్మాయి? నిజంగా మన తెలుగు అమ్మాయి ఇంత మంచి యాక్టింగ్ చేసిందా, ఇంత మంచి అవుట్పుట్ ఇవ్వగలిగిందా అంటే నమ్మలేని పరిస్థితి వాళ్ళ రోజుల్లో. హార్డీ కంగ్రాచులేషన్స్. ఏంటి ఈ సినిమాకి విజయ్ దేవరకొండ గారు వచ్చి అప్రిషియేట్ చేయడం ఏంటి, మొన్నటికి మొన్న ½ an hour అల్లు అర్జున్ గారు ఈ సినిమా గురించి మాట్లాడడం ఏంటి, అండ్ ఇప్పుడు ద వన్ ఓన్లీ మెగాస్టార్ ఆర్ బాస్ ఆర్ అంజనీ పుత్ర ఆర్ బోలా శంకర్ ఆర్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాని అప్రిషియేట్ చేయడానికి రాబోతున్నారా? నిజంగా ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్న నాకే ఇలా ఉంటే మీ అందరి గురించి మాట్లాడబోతున్నారు. అండ్ ఐ కెన్ ఫీల్ యూ మీ అందరి గురించి. అండ్ ప్రతి క్యారెక్టర్ కూడా అసలు ఎంత మంచిగా గుర్తుండిపోయిందంటే నాగబాబు గారి క్యారెక్టర్ కానివ్వండి, అండ్ మదర్ క్యారెక్టర్ చేసిన ప్రభావతి గారి క్యారెక్టర్ కానివ్వండి, అండ్ సీత క్యారెక్టర్, కుసుమ క్యారెక్టర్, మనకులపోవడం మీ పేరు తెలీదు, ఐఎమ్ సో సారీ, అండ్ మీ క్యారెక్టర్ కానివ్వండి, అండ్ విరాజ్ అశ్విన్ గారు అండ్ ఆనంద్ గారు అండ్ మన బేబీ వైష్ణవి, ఇలా చెప్పుకుంటూ పోతే మాటలు సరిపోవట్లేదు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా వేదిక మీదకి ఆహ్వానించేద్దాం మన సక్సెస్ఫుల్ లిరిసిస్ట్ సురేష్ బనిశెట్టి గారిని. సురేష్ బనిశెట్టి గారు ఈ సినిమాలో 2 అద్భుతమైన పాటలు రాశారు, 4 అద్భుతమైన పాటలు రాశారు. హార్డీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ రిబా పాపా అండ్ ప్రేమిస్తున్న సాంగ్ అయితే అల్టిమేట్. హార్డీ కంగ్రాచులేషన్స్ అండ్ నౌ స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్.
అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ బెన్శెట్టి. ఇందులో 4 పాటలు రాశాను. ప్రేమిస్తున్న రిపప్పాప్ప, చంటి పిల్లల కలకలమే, ఈ 4 సాంగ్స్ రాశాను. మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. ప్రేమిస్తున్న పాట చూసి నాకు ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ అందరూ కూడా చాలా మెసేజ్లు చేస్తున్నారండి. అసలు రకరకాల రీల్స్ చేస్తున్నారు. అవన్నీ చూస్తే నాకు కడుపు నిండిపోతుంది. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. ఇలాగే ఇటువంటి సిచ్యువేషను జనరల్గా అందరికీ దొరకదు. నాకు సాయి రాజేష్ గారి వల్ల నాకు అది సాధ్యపడింది. యాక్చువల్గా నేను ఇండస్ట్రీ పీపుల్కి చాలామందికి తెలియదండి. బట్ ఈ సినిమా ద్వారా నాకు ఆ బలం చేకూరిందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా కానీ నువ్వు ఎవరు అని అడిగితే కనుక నేను ఇది అని చెప్పుకోవడానికి ఏదైనా ఒక ఎలిమెంట్, ఒక బలం కావాలి మనకి. నాకు అలాంటి బలం ఈ బేబీ సినిమా. సాయి రాజేష్ గారు నా వెన్నుదన్నుగా ఉండి నన్ను నడిపించారు, నడిపిస్తూనే ఉంటారని కూడా నేను భావిస్తున్నాను. అలాగే నాకు మీడియా సపోర్ట్ కూడా కావాలి. నేను ఇండస్ట్రీకి పెద్దగా తెలియదండి. మీడియా అన్నలు తలుచుకుంటే నేను ఇండస్ట్రీ పీపుల్లో కూడా వెళ్తానని నేను అనుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ అండి. మీడియా అన్నలకు కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఎప్పుడూ నేను ఆనంద్ దేవరకొండ అన్నకి, వీరాజ్ అశ్విన్ గారికి, వైష్ణవ్ చైతన్య గారికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటూ ఉంటాను. బట్ ఆ చెప్పే టైంకి నా చేతిలోంచి మైక్ రాదు, ఇలాగ అరుపులు వస్తూ ఉంటాయి. సో ఆనంద్ దేవరకొండ అన్నకి నెక్స్ట్ సినిమాలో కూడా పాట రాశాను, ఒక అద్భుతమైన పాట రాశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మారుతి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అలాగే మెగా ఈవెంట్కి రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా పెద్ద థ్యాంక్స్ అండి. మేము ఇదంతా మాకు మెగాస్టార్ అంటే ఒక డ్రీమ్ ఉంటుంది ఎవరికైనా కూడా. చిన్నపిల్లాడు అంటే చిరంజీవే ఒక డ్రీమ్ ఉంటుంది. అంత దూరం. Yes, here we have our baby Vaishnavi Chaitanya. Hearty welcome. వైష్ణవ్ చైతన్య గారికి చాలా థ్యాంక్స్ అండి. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి ఎవరికైనా ఒక డ్రీమ్ ఉందంటే అది మెగాస్టార్ చిరంజీవి గారిని దగ్గర నుంచి అయినా చూడాలి అని ఒక కోరిక అనేది ఉంటుంది. నన్ను ఇంత దగ్గరగా చూపిస్తారు అని నేను కల్లో కూడా అనుకోలేదండి. ఈ స్పెషల్ థ్యాంక్స్ సాయి రాజేష్ గారికి చెప్తున్నానండి. నాకు ఈ సినిమాకి అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. కానీ ఒక లిరిసిస్ట్ ఈ సినిమాకి ఎంత పని చేశాడని నాకు ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదు. నేను మర్చిపోతున్నా అసలు ప్రతిసారి. అట్లీస్ట్ ఇప్పుడు దొరికింది, అందుకే పైకి వచ్చాను. ఎంత టాలెంటెడ్ రచయిత అంటే తను ఒక 3వ రీల్లో ఒక ఎపిసోడ్, ఒక ½ అన్ అవర్ పోర్షన్ని 5 నిమిషాలు చేసి, పాట లేదు, ఏదో ఒక తమిళ్ సాంగ్ ఒకటి వేసి అప్పటికప్పుడు ట్యూన్ చేసుకొని సినిమా మొత్తం చూపించి ఈ సినిమా మొత్తాన్ని ఒక పాటలో చెప్తావా అంటే అక్కడికక్కడ కూర్చొని అప్పటికప్పుడు ఒక పాట రాశాడు, చంటి పిల్లల సాంగ్. ఆ తర్వాత మాతోనే ట్రావెల్ అవుతూ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో లాస్ట్ పోర్షన్ కలకలమే సాంగ్. ఓ పక్క సింగర్ వచ్చేసింది, లిరిక్స్ ఇక్కడ కూర్చొని రాస్తున్నారు. అంటే మాకు టైం లేదు. అమేజింగ్ రైటర్. ఎన్నో గొప్ప పాటలు రాస్తాడు. థ్యాంక్ యూ సురేష్. నాకు అప్పుడు అవకాశం రాలేదు. చాలా థ్యాంక్స్. చాలా హెల్ప్ చేసావు ఈ సినిమాకి నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎడిటర్ విప్లవ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బేబీ ఫిల్మ్ ఎడిటర్ విప్లవ్ గారిని హార్డీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ నౌ స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ మేకింగ్ దిస్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ అవర్ కెరియర్స్. అంటే మూవీకి పనిచేసిన ప్రతి ఒక్కరి కెరియర్లో దిస్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అండ్ I want to thank you all for giving us this beautiful hit. And ఈ మూవీతో మేము మా కెరియర్లో ఒక మెట్టు ఎక్కాము అనుకుంటున్నాము. అనుకునేంత లోపలే మన బాస్కి ఈ మూవీ నచ్చి
మనందరినీ అప్రిషియేట్ చేసి లైక్ మమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి దాన్ని ఈ ఈవెంట్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే అది ఇంకా ఒక మెట్టు కాదండి, 10 మెట్లు ఎక్కిన ఫీలింగ్ ఉంది మాకు. ఐ పర్సనలీ థ్యాంక్ మై బ్యూటిఫుల్ టీమ్, రాజేష్ గారు ప్రొడ్యూసర్, అండ్ ద బ్యూటిఫుల్ కాస్ట్, మై టీమ్, ఫర్ మేకింగ్ Baby such a big hit. Thank you all. థ్యాంక్ యూ విప్లవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇట్స్ బీన్ 15 days. అసలు ఏమాత్రం తగ్గకుండా థియేటర్స్ అంతా కూడా హౌస్ఫుల్లో రన్ అవుతోంది. టువర్డ్స్ 100 crores గ్రాస్గా పరుగులు తీస్తోంది. హార్డీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ బేబీ. అండ్ ఇప్పటి వరకు బేబీ సినిమాని చూసాం, అండ్ ఇప్పుడు బేబీ బిహైండ్ ద సీన్స్ మేకింగ్ వీడియోని చూద్దాం. మేకింగ్ వీడియో ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మేకింగ్ వీడియో ఆఫ్ బేబీ థియేటర్లో చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడండి. ఎంత ఓన్ చేసుకున్నారో చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోతుంది ఈ బేబీ మీమ్స్ ద్వారా. హార్డీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టీమ్ అందరికీ కూడా. అండ్ ఇప్పుడు పిలిచేద్దామా ద బేబీ డిఓపి ఎంఎన్ బాలరెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పాపం ఈయనకి ఇంకా మాటలు కూడా సరిపోయినట్టు లేవు. పాపం మాట్లాడి పర్లేదు, మీ పక్కన నిల్చుంటాను ఇప్పుడు నేను. సార్ రెడీ, మాట్లాడండి అన్నా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా అభిమానులందరికీ థ్యాంక్ యూ అండి. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసిన 2 తెలుగు రాష్ట్రాల అందరికీ థ్యాంక్స్. అండ్ ఈ సినిమా అవకాశం ఇచ్చిన ఎస్కేఎన్ గారు అండ్ మారుతి గారు, ధీరజ్ గారికి థ్యాంక్ యూ అండి. అండ్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అంతే, థ్యాంక్ యూ. ఏంటి సార్ ఇంత చిన్న స్పీచ్, అయిపోయాయా మీ మాటలు? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అసలు ఒక్క పాట, ఫస్ట్ పాట రిలీజ్ అయినప్పటి నుంచి మారి మోగిపోతూ ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పాటే. అసలు ఎవరి ఫోన్లో అయినా, ఎవరి ప్లేలిస్ట్లో అయినా, ఫేవరెట్ లిస్ట్లో అయినా ఆ పాటే. Now let me invite our trending music director Vijay Bolganen garu onto the stage, please. అండి. అండ్ ఇప్పుడు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు వస్తున్నారంటే ఇప్పుడు కాళ్ళు చేతులు ఆడట్లేదు, కొంచెం ముందుగానే పిలిచేయమన్నాను. ఆయన వచ్చిన తర్వాత ఏం మాట్లాడలేనని చెప్పి. అండ్ ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయన అంటే మాకు దేవుళ్ళ లాంటి ఫిగర్ ఆయన. అలా అంటే ఎప్పుడో 2016లో సప్తగిరి ఎక్స్ప్రెస్కి పవన్ కళ్యాణ్ గారు వచ్చి నువ్వు మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు అని చెప్పేసి వెళ్ళారు. ఇప్పుడు 2023లో చిరంజీవి గారు వచ్చి బేబీ ఇంత పెద్ద హిట్ అయిన సినిమాకి బ్లెస్ చేయడానికి వస్తున్నారు. ఇది ఎప్పటికీ మర్చిపోలేను, చాలా మెమరబుల్ మూమెంట్ ఇది. అండ్ నా టీం అందరికీ థ్యాంక్స్. అండ్ ఎస్పెషల్లీ ఈ ఈవెంట్ని జరగడానికి రీజన్ అయిన ఎస్కేఎన్ గారు, మా ప్రొడ్యూసర్ అండ్ సాయి రాజేష్ గారికి ఇప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓన్లీ ఆయన పాట మాత్రమే మాట్లాడుతుంది, ఆయన మ్యూజిక్ మాత్రమే మాట్లాడుతుంది, ఆయన చాలా తక్కువ మాట్లాడతారు. ఎనీవేస్ హార్డీ కంగ్రాచ్యులేషన్స్ అండి. ఎస్, మరికొద్ది సేపట్లో మన భోలా శంకర్, మన బాస్, ఎస్ మన అంజనీ పుత్రుడు, మన మెగాస్టార్, వన్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు రాబోతున్నారు. కొద్దిసేపు వెయిట్ చేయండి. నాకు అర్థమవుతోంది, మీ ఆతృత అంతా అర్థమవుతుంది. వస్తారు, ఆయన మాట్లాడతారు. అండ్ చిరు లీక్స్ గుర్తుంది కదా, అడుగుదాం, కొత్త లీక్ని అడుగుదాం ఆయనని ఇవాళ. ఓకే, సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు పిలిచేద్దాం మన సంపూర్ణేష్ బాబు గారిని. సాయి రాజేష్ గారి ద్వారా, ఆయన ద్వారే మన సాయి రాజేష్ గారు మొట్టమొదటిగా పరిచయం అయ్యారు సినిమాకి. ఆర్ వెరీ ఓన్ సంపూర్ణేష్ బాబు గారికి హార్డీ వెల్కమ్.
ఇక్కడ హలో, అందరికీ నమస్తే. ఇక్కడికి వచ్చినటువంటి చాలా హ్యాపీగా ఉంది. నన్ను ఒక నటుడిగా నిలబెట్టినటువంటి మా రాజేష్ అన్న డైరెక్షన్లో వచ్చినటువంటి బేబీ సినిమా, ఆల్ ది బెస్ట్ ఆనంద్ అన్న, విరాజ్ భయ్య, వైష్ణవి గారు, ఎంటైర్ టీం అందరికీ ఇంకా మీరు మంచి మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇంత పెద్ద ప్రోగ్రాంలో ఇక్కడ ఒక చిన్న నటుడిని నన్ను ఇక్కడికి పిలిచి మాట్లాడించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫంక్షన్కు గురుగారు మెగాస్టార్ చిరంజీవి గారు రావడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వావ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఈ సినిమా మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది. ఎంత అద్భుతమైన సినిమా, ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేసిన సినిమా, ప్రతి ఒక్కరిని కదిలించిన సినిమా, ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క డైలాగు, ప్రతి ఒక్క ఎమోషన్ నిజంగా మన లైఫ్లో మనకి ఇలా జరిగిందేమో అనిపించేలా చిత్రీకరించారు ఈ సినిమాని. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ బేబీ సినిమా టీమ్ అందరికీ కూడా. అండ్ ఇప్పుడు సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ ఎత్తి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. I welcome Etti Garu, the seeded distributor. Seeded distributor. హాయ్ అండి. యాక్చువల్గా సీడెడ్ డిస్ట్రిబ్యూషన్ ఉదయ్ గారు చేశారు, మా ఫ్రెండ్ అండ్ బ్రదర్. అండ్ మేము ఒక 9 months బ్యాకే ఇది బేబీ మూవీ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడే డిసైడ్ అయిపోయాం ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతుంది అని. ఆ రోజే ఆల్మోస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ పీరియడ్లోనే మేము లాక్ చేసాము. సో మాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి రాజేష్ గారికి, ఎస్కే అన్నకి, అలానే ధీరజ్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అండ్ ఇప్పుడు ఈ సినిమా కో ప్రొడ్యూసర్ అయినటువంటి ధీరజ్ మొగిల్నేని గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ధీరజ్ మొగిల్నేని గారు అంటూ ద స్టేజ్ ప్లీజ్. ఈ సినిమాని వెన్నంటే ఉంటూ నడిపిస్తున్నారు. ఓకే, ఆయన మన మెగాస్టార్, మన బాస్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు కాబట్టి. అండ్ ఇప్పుడు పిలిచేద్దాం మన డైరెక్టర్ మారుతి గారిని. సార్ అయిపోయారు అందరు తర్వాత. ఓకే, సో మన వాళ్ళందరినీ కూడా మన బాస్ వచ్చాక మాట్లాడిద్దాం, మెయిన్ వాళ్ళందరినీ కూడా. సో ఈలోపు క్రేజీగా బేబీ గురించి ఏవైనా మీకు నచ్చిన క్రేజీ క్వశ్చన్స్ ఉంటే మీరు టీంని అడగొచ్చు. సో ముందుగా అమ్మాయిలకు ఛాన్స్ ఇద్దామా? ఓకే, అంత దూరం వచ్చేసరికి చాలా కష్టమైపోద్ది. ఓకే, వెల్కమ్ దిస్ సైడ్. అమ్మ బాబోయ్, మైక్. ఓకే, వాట్స్ యువర్ నేమ్? లిఖిత. ఓకే, సో నీ క్వశ్చన్ ఎవరికి? ఆనంద్ గారికి. ఓకే, ఆనంద్ గారు ఫస్ట్ మీరే. మైక్. మీకు ఈ మూవీలో రోల్ ఎంత బాగా నచ్చింది? ఈ మూవీలో మీ రోల్ మీకు ఎంత బాగా కనెక్ట్ అయింది, ఎంత బాగా నచ్చింది? మీరు చూసిర్రా సినిమా? సూపర్ ఉందండి, మీకోసమే వెళ్ళాను. చూస్తే మీరే చెప్పాలి. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంతే, కనెక్ట్ అయినా కాబట్టి అట్లా చేసిన. ఇంకా మాటల్లే, ఓన్లీ సెలబ్రేషన్సే, అలా మెగా సెలబ్రేషన్స్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్డీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ ఓకే, మైక్ పాస్ చేయండి, డోంట్ వేస్ట్ ద టైం. ఓకే, వాట్స్ యువర్ నేమ్? వరుణ్. చూసినావా బేబీ సినిమా? ఓకే, నీ క్వశ్చన్ ఎవరికి? ఆనంద్ గారికి. ఓకే, ఆనంద్ గారు మళ్ళీ మీకే క్వశ్చన్. ఓకే, అడుగు. జూనియర్ రౌడీ ఎవరు? జూనియర్ రౌడీ.
అన్న సీనియర్ రౌడీ, తమ్ముడు జూనియర్ రౌడీ అంటున్నారు. ఇడ్నే ఉందా చెప్పురా. చూసినావా సినిమా? నచ్చిందా? చాలా నచ్చింది. ఏం నచ్చిందిరా? మీ క్యారెక్టర్, మీ యాక్షన్, మీ క్యారెక్టర్. థ్యాంక్ యూ. అన్న. ఓకే, నెక్స్ట్ పాస్ చేయి. మెల్లగా జాగ్రత్త. భయ్యా మంచి సినిమాలు చూడడం నా హాబీ. ఏం తీసాడయ్యా బేబీ? రైట్, నా క్వశ్చన్ ఎవరికంటే డైరెక్టర్ గారికి. డైరెక్టర్ సార్ హాయ్ సార్. ఎక్కడ? సాయి రాజేష్ గారు ఈజ్ అవుట్ సైడ్. ఓకే పర్లేదు, కానీ నాకు బాధ ఏంటంటే నా ఎక్స్ లైఫ్ మొత్తం సినిమా కింద ఎలా తీశారు అని. అది ఆయన వచ్చాకే అడగాలి. నా ఎక్స్ నా మీద కేసు పెడతానంటుంది. అంటే ఆయనకి దగ్గరగా ఉంటాను కదా నేను. అంటే అట్లా ఇన్ కేసు అదంతా పక్కన పెడితే రౌడీ బాయ్, స్మాల్ బాయ్ అనమాట. అన్న ఒకసారి ఇలా తిరగాలి, ఒక్కసారి జనాలందరికీ ఒక్కసారి హాయ్ చెప్పనా. ఇన్ని రోజులు అన్న దగ్గర తమ్ముడు అని ఎవరు అనుకోకపోవచ్చు. ఇప్పుడు తమ్ముడి దగ్గర అన్న అనుకోవాలన్నమాట. అట్లా ఉండాలి. దట్ ఈస్ ద రౌడీ. దట్స్ అ బిగ్ కాంప్లిమెంట్ ఆనంద్ గారు. ఓకే నెక్స్ట్ అన్నా విరాజ్ అన్న. ఓకే విరాజ్ గారికి క్వశ్చన్. అన్నా నువ్వు చేసిన యాక్టింగ్ అన్నా నా లైఫ్లో నాకు కనెక్ట్ అయిందన్నా. నా క్యారెక్టర్ అనేది రియల్ లైఫ్ లో నా క్యారెక్టర్ అనేది సేమ్ అన్నా. అప్పుడు అబ్బాయిని మోసం చేస్తారు, కానీ ఇప్పుడు అమ్మాయిని మోసం చేస్తున్నారు. ఎందుకు అర్థమైతే అన్న, మొత్తం మారిపోయింది. ఐ లవ్ యూ అన్నా. నచ్చింది కదా మేడం? ఒక్కసారి మేడం, మిమ్మల్ని చూస్తే నాకు అర్థమైంది మేడం. మా లవరే గుర్తొచ్చింది మేడం. సేమ్ టు సేమ్ మేడం. ఆమె సెకండ్ లవర్. 10th ఒకటి, ఇంటర్లో ఒకటి మేడం. ఇంటర్లో సేమ్ లవర్ మేడం. నేను ఆమెకునైనా మీరు మోసం చేసినట్టు నా పోరి నాకు మోసం చేసింది మేడం. అయ్యో, అది సినిమాలోని క్యారెక్టర్ మాత్రమే అయ్యా. రియల్ మేడం. కానీ అన్నా నువ్వు లాస్ట్కి ఏడిపించేసినావు అన్నా. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఎవరు? హలో ఆనందనా. అన్నా నీకు డైహార్డ్ ఫ్యాన్ అన్నా. నా కోరిక ఒకటే అన్నా, మాస్ కావాలన్నా నీ నుంచి. ఒకటి మాస్, ఓరా మాస్ కావాలన్నా. ఒక్కసారి మాస్ కావాలన్నా నీకు, ప్లీజ్ అన్నా. నెక్స్ట్ సినిమా నువ్వు బేబీ మాసేరా? ఇంకా మాస్ కావాలి, ఓర మాస్ కావాలన్నా ప్లీజ్ అన్నా. ఒక్క మాస్ అన్నా. మీరు అడిగే క్వశ్చన్స్కి పాపం మా బేబీ నోట మాటలు రావట్లేదు అసలు. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు కదా బేబీ సినిమాని, ఇలానే ఎంజాయ్ చేయండి థియేటర్లో. సూన్ ఇంకొక అద్భుతమైన సినిమాతో వచ్చేస్తారు ఆయన. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఎవరు? స్లోలీ. ఓకే, మీ క్వశ్చన్ ఎవరికి? ప్రొడ్యూసర్కి. కొంచెం గట్టిగా. యా, దీనికి సీక్వెల్ ఉంటుందా? ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందా అంట. సాయి రాజేష్ గారిని అడగాలి ఈ మూవీకి సీక్వెల్ ఉందా లేదా అని. సో టీమ్ గా మీరు చెప్పండి. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒకరై ఉన్నారు మారుతి గారు, మీరు చెప్పాలి దీనికి ఆన్సర్. బేబీ 2 ఉందా లేదా, సీక్వెల్ వస్తుందా లేదా? ఆయన బయటికి వెళ్ళారు రిసీవ్ చేసుకోవడానికి. ఆయన వచ్చేసి
ఎస్ వచ్చేసారు ఆయన మాట్లాడతారు కొద్దిసేపట్లో. ప్లీజ్ బీ కామ్, డోంట్ మేక్ నాయిస్ ప్లీజ్. ఓకే అండి, ఇప్పుడు పిలిచేద్దాం మన వరియోన విరాజ్ అశ్విన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. ఆర్ హ్యాండ్సమ్ హంక్. హాయ్ అండి. ముందుగా బేబీస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. దిస్ ఇస్ ఎ వెరీ ప్రెషియస్ మూమెంట్ ఫర్ అన్ యాక్టర్ లైక్ మీ అండి, మాకు కానీ నా టీంకి కానీ. ఎందుకంటే గాడ్ ఫాదర్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మన చిరంజీవి గారికి మా సినిమా నచ్చి ఈరోజు మా అందరితో ఈ మూమెంట్ని స్పెండ్ చేసి ఎంకరేజ్ చేసినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చాలా మాట్లాడదాం అనుకున్నాను సార్, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు కొంచెం టెన్షన్గా ఉంది, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. శివశంకర్ వరప్రసాద్ గారి దగ్గర నుంచి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు మీ జర్నీ ఒకటి చాలు సార్. ఐ థింక్ అప్కమింగ్ యాక్టర్స్కి అది పుస్తకం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక అదృష్టం సార్ ఏంటంటే మామయ్య ఇండస్ట్రీలో ఉండడం వల్ల మార్తాండ్ కే వెంకటేష్ గారు నేను మీ అందరినీ కొంచెం వెనక నుంచి అలా చూస్తూ ఉన్నాను. సో నాకు తెలిసి ఎక్కడో ఒక ఇన్స్పిరేషన్ సార్. మీ లైఫ్ కానీ మీ సినిమాలు కానీ ఏది కానీ లైక్ ఇట్ ఎంకరేజ్ మీ సో మచ్ టు బీ హియర్ టుడే. అండ్ ముఖ్యంగా ఈరోజు ఇది పాసిబుల్ మీ ముందు ఇలా మాట్లాడుతున్నానంటే అది మా బేబీ టీం వల్ల. ఫస్ట్ మా సాయి రాజేష్ గారు, డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్ విరాజ్, ఆనంద్ అండ్ వైష్ణవి. ఎందుకంటే మీరు ఆ రోజు అలా రాసి ఈరోజు దీన్ని ఇంత బాగా ప్రజెంట్ చేయబోతే ఈ మూమెంట్ మాకు దక్కేది కాదు. సో ముఖ్యంగా మీకు థ్యాంక్ యూ సో మచ్. దిస్ విల్ బీ ఫర్ ఎవర్, ఐ విల్ రిమెంబర్ దిస్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. అండ్ అలాగే మా టీం బాలరెడ్డి గారు, మీరు బేబీని చూపించిన విధానం, నేను ఎక్కడికి వెళ్ళినా మొన్న టూర్కి వెళ్ళినప్పుడు కూడా నాకు నువ్వు ఇంత బాగా కనిపిస్తున్నావు అంటున్నారంటే అది మీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్, మీరు ఇచ్చిన మ్యూజిక్ వల్ల మా సినిమా నాకు తెలిసి ఎస్కేఎన్ గారికి కానీ ఎవరికి కానీ మాకు కానీ అంత రీచ్ అయిందంటే అది మీ మ్యూజిక్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా కో యాక్టర్స్ ఆనంద్ అండ్ వైష్ణవి, థ్యాంక్ యూ గైస్. మీరు ఇంత సపోర్ట్ చేయకుండా ఉంటే ఇది అయ్యేది కాదు, బేబీ వోంట్ బి దేర్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్, నేను మా తాతయ్య కే మార్తాండ్ గారు, ఆయన మీ దగ్గర షీల్డ్ తీసుకున్నారు. తర్వాత మా మావయ్య మార్తాండ్ కే వెంకటేష్ గారు, బావగారు బాగున్నారాకి వర్క్ చేశారు, ఆయన మీ దగ్గర షీల్డ్ తీసుకున్నారు. అండ్ మా చిన్నమావయ్య శంకర్ మార్తాండ్ గారు, ఆయన కూడా అదే సినిమాకి వర్క్ చేశారు, కలిసి మీ చేతుల మీదుగా తీసుకున్నారు. ఈరోజు మీరు ఇక్కడికి రావడం నాకు ఇప్పుడు షీల్డ్స్ అవి లేవు, బట్ మీ రోజు ఇక్కడికి రావడం నాకు చాలా 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 ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. అండ్ మై ఫ్యామిలీ ఈజ్ హియర్, సో ఐ ఫీల్ సో స్పెషల్. వాళ్ళు ఎప్పుడు జనరల్గా రారు, ఈరోజు మీకోసం వచ్చేసారు, నా కోసం కాదు. థ్యాంక్ యూ సార్. Thank you, Viraj Garu. Thank you so much. And now I request our baby Vaishnavi Chaitanya to speak, please.
అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నమస్తే బాస్ గారు. చిరు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. యాక్చువల్లీ మా లైఫ్లో మిమ్మల్ని చూస్తామా, అసలు చూసే ఛాన్స్ ఉంటుందా అనే స్టేజ్ నుంచి మీరు మా సినిమా ఫంక్షన్కి రావడం చాలా చాలా పెద్ద విషయం సార్. మాకు మీ సినిమాలు చూస్తూ పెరిగిన మీరు మాలాంటి యాక్టర్స్కి ఎంతో ఇన్స్పిరేషన్. మీరు అసలు గాడ్ ఆఫ్ యాక్టింగ్ సార్. ఎంతో మందికి మీరు దేవుడు. మీరు యువర్ ప్లేస్ ఇస్ హార్ట్ సార్. మీరు హార్ట్లో ఉంటారు. అండ్ నేను నార్మల్గా యూట్యూబ్లో నీ ఒక్క సాంగ్కి చిన్న కవర్ ఏదో చిన్న వీడియో ఏదో చేసిన దానికే ఫుల్ చిరుగారు సాంగ్ పెట్టుకొని చేసేసినాను. ఫుల్ హైప్ ఇచ్చుకుంటుండే నేను. ఇప్పుడు అట్లాంటిది మీరు మా మూవీకి రావడం అసలు ఇదొక డ్రీమ్ లాగా ఉంది సార్. నాకు మాటలు తడబడుతున్నాయి. థ్యాంక్ యూ సో సో మచ్ సార్. మీరు రావడం మాకు చాలా చాలా పెద్ద విషయం. రాజేష్ గారికి, ఎస్కేఎన్ గారికి, మా అందరికీ పెద్ద గిఫ్ట్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. మస్తు మాట్లాడదాం అనుకుని అన్నీ ఎగిరిపోయినాయి అలా. సో రాజేష్ గారికి, ఎస్కేఎన్ గారికి, విజయ్ బుల్గానేన్ గారికి, బాలరెడ్డి గారికి, ధీరజ్కి, బేబీకి పనిచేసిన ప్రతి ఆర్ట్ డైరెక్టర్కి, ప్రతి ఒక్కరికి, బేబీకి పనిచేసిన సంబంధించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ డేట్లో బేబీ ఇంత మంచి పేరు, ఇంత మంచి సక్సెస్ అందుకుంది అని అంటే ప్రతి ఒక్కరు హార్డ్ వర్కే. ఇంకా మీడియా వాళ్ళు ఎంత సపోర్ట్ చేసి, జనాలు ఎంత లవ్ షవర్ చేసి అవన్నీ చేయడం వల్ల బేబీ అలా ఇంత పెద్ద సక్సెస్ అందుకుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి నడుస్తుంది, తెలుగు అమ్మాయిలు అని చెప్పి. నిజం చెప్తున్నా, ఈ ఇండస్ట్రీ ఎంత మంచి ప్లేస్ అంటే అంత మంచి ప్లేస్. మన ఎండ్ ఆఫ్ ద డే సినిమా రిలీజ్ అయినాక మనం పడిన కష్టానికి వాల్యూ వస్తుంటే, మనం పర్ఫామ్ చేసిన దానికి రిజల్ట్ వస్తుంటే, జనాలంతా మంచిగా సపోర్ట్ చేస్తుంటే, లవ్ చూపిస్తుంటే హార్ట్ నిండిపోతుంది. చెప్తున్నా కదా, వచ్చేయండి అబ్బా తెలుగు అమ్మాయిలు, నిజంగా వచ్చేయండి. అందరికీ పెట్టుకోవాలని, వాళ్ళ సినిమాలో తెలుగు అమ్మాయిలను పెట్టుకోవాలని చాలా ఇష్టం ఉంటుంది. కానీ మనమేమో బయటికి వెళ్తలేము. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చేస్తున్నారు, మనం ఈడనే ఉండి చేయనీకి ఏమైంది మనకి. ఇప్పుడు నాకు రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు ఎట్లయితే లైఫ్ ఇచ్చినారో అట్లా ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఎస్కేఎన్ గారు ఆయనకు ఒకటి ఉంది, తెలుగు అమ్మాయిలను కాస్ట్ చేయాలి, తెలుగు అమ్మాయిలను సినిమాలో పెట్టుకోవాలని చెప్పి. ఆయనకు ఒక థాట్ ఉండడం వల్ల మేబీ నేను కూడా అలా సినిమాలు ఉన్నా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, మారుతి సార్కి, ఇన్ఫినిటమ్కి, ప్రతి ఒక్కరికి, నా ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఇంకా థ్యాంక్ యూ వైష్ణవి. థ్యాంక్ యూ సో మచ్. ఐ కెన్ ఫీల్ యువర్ టెన్స్. అండ్ ఇప్పుడు పిలిచేద్దాం మన బంగారు కొండ, ఆనంద్ దేవరకొండ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్. మేము మా టీం ఎన్ని ఫంక్షన్లు చేసినా ఇంత మంచి టర్న్అవుట్ వస్తుందంటే మేము పెద్ద స్టార్లం కూడా కాదు. ప్రతి ఒక్క ఈవెంట్కి మీరు ఎంత ప్రేమ చూపిస్తారు. సో మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మీడియాకి మా సినిమాని సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చిండ్రు. సో మీకు కూడా థ్యాంక్ యూ. ఈరోజు మా సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయింది, దానికి నా పర్స్పెక్టివ్లో 3 మేజర్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్
మన ప్రొడ్యూసర్స్ ఎస్కేఎన్ ఈ ఛాలెంజింగ్ కంటెంట్నే కాకుండా ఫైర్ ఉన్న వాళ్ళు, ప్యాషన్ ఉన్న వాళ్ళు, మొత్తం టీం అంతా అసెంబుల్ చేసి ఒక సాలిడ్ మూవీ ఇచ్చి మీ అందరికీ తీసుకొచ్చిండు. సెకండ్ మెయిన్ రీజన్ మన సాయి రాజేష్ అన్న. ఇక్కడ ఏం చేసినా, ఎంత పెద్ద సినిమాలు చేసినా మామూలుగా సినిమాలకి ఆ స్టార్కి, ఆ యాక్టర్కే అంత రికగ్నిషన్, ఫేమ్ అట్లాంటివి వస్తాయి. యాక్చువల్లీ నేను నమ్మేదైతే సినిమాలు ఒక డైరెక్టర్స్ మీడియం. ఇది అప్పుడప్పుడే కొంతమంది డైరెక్టర్ స్టార్లు అవుతారు. అన్న మీతోని 2 years 3 years స్పెండ్ చేసిన నాకు గట్టి నమ్మకం ఏంటంటే మీరు ఒక నోటెడ్ స్టార్ డైరెక్టర్ అవుతారు ఫ్యూచర్లో. ఈ సినిమాతోటి స్టార్ట్ అయింది అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. అండ్ మూడో రీజన్ మీరందరూ ఆడియన్సెస్. చిన్న పెద్ద కాస్ట్ బడ్జెట్లు అవన్నీ పట్టించుకోకుండా ఇంత ప్రేమ, మీరు కంటెంట్ని నమ్మితే ఎక్కడికో తీసుకెళ్తారు. అది మొన్న బల్లగం చేసిర్రు, సామాజ వర్గంన చేసిర్రు, ఈరోజు బేబీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు మీ అందరికీ ఒకటే చెప్తా, థ్యాంక్ యూ. అండ్ ద బిగ్గెస్ట్ రీజన్ అంటే యాక్చువల్లీ ఒకటి కలిసి వచ్చింది. 2 weeks బ్యాక్ బేబీ వచ్చింది, అదొక బీ. మొన్న బ్రో వచ్చింది, అదొక బీ. ఇంకో 10 daysలో బోలా వస్తుండు, అది ఇంకొక బీ. సో తెలుగు సినిమా ఇట్లా ఒక సెలబ్రేటరీ అట్మాస్ఫియర్లో ఉన్నట్టుంది. సో ఆడియన్స్కి ఇంకా పండగ, ఇంకో 10 daysలో ఇంకో పెద్ద పండగ వస్తుంది. సో రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు బోలా శంకర్. వెన్ యూ సాట్ నెక్స్ట్ టు మీ సార్, ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసినాయి. నిజంగా చెప్తున్నా, చిన్నప్పటి నుంచి మేము హాస్టల్లో పెరిగి ఎక్కువ సినిమాలు చూడకపోతుండే. సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు మా డాడీ మా మమ్మీ నేను సతాయిస్తుండే, మమ్మీ నాకు సినిమా చూడాలని ఉంది, నన్ను థియేటర్ తీసుకెళ్ళి అని సతాయిస్తుండే ఎక్కువ. కానీ మీ సినిమా వచ్చినప్పుడు అయితే ఏడ్చేస్తుండే. నేను డాడీ ఏదో ఒక విధంగా నన్ను థియేటర్ తీసుకెళ్ళి అని బాగా ఏడిపిస్తుండే. అండ్ మిమ్మల్ని ఆ స్క్రీన్ మీద చూసేటప్పుడు ఒక ఆస్పిరేషనల్ క్వాలిటీ ఉంటుంది. అంటే మీరు ఫైట్ చేసినా, కామెడీ చేసినా, డ్యాన్స్ చేసినా, ఏది చేసినా, నేను అప్పుడు యాక్టర్ అవుదామని అనుకోలేదు. కానీ అది చూసినప్పుడు అరే ఇది కదా లైఫ్, ఇట్లుండాలి కదా, మనం మన ఫ్రెండ్స్తో తిరుగుతుంటే మనం ఇట్లా బిహేవ్ చేస్తే మస్తు ఉంటుంది కదా అని అనిపిస్తుండే. అది ఈరోజు మా సినిమాకి మీరు మా మధ్యలో కూర్చొని మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిర్రు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి ఎస్కేఎన్ అన్నకు చెప్తూ ఉంటా, మస్తు ఈవెంట్లు చేస్తామన్నా. ఫస్ట్ మా అన్న విజయ్ దేవరకొండ వచ్చిండు, అది సక్సెస్ మీట్ అని. దాని తర్వాత అప్రిషియేషన్ బన్నీ అన్నకి, ఐకానిక్ స్టార్ బన్నీ అన్నకి మా సినిమా విపరీతంగా నచ్చి ఒక 30 నిమిషాలు మాట్లాడారు స్టేజ్ మీద మమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ అందరినీ, ప్రతి ఒక్క టెక్నీషియన్ని. ఈరోజు మన మధ్యలో మెగాస్టార్ ఉన్నాడు రా. Can it get bigger than this for us actors? This is energy for my life. This is fuel for my career. I love you. I'm looking forward to your films forever. Thank you so much. Thank you so much. థ్యాంక్ యూ ఆనంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు పిలిచేద్దాం మన వెరీ ఓన్ డైరెక్టర్ మారుతి గారిని. మాస్ మూవీ మేకర్స్ ద్వారా ఒక భాగస్వామిడిగా ఉంటూ ఈ సినిమాని మనకు అందించారు, బేబీ అన్న సినిమాని. జై మెగాస్టార్ అని చెప్పక్కర్లేదు, అది యాక్చువల్గా హార్ట్లో వస్తూనే ఉంటుంది. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను ఈరోజు ఒక డైరెక్టర్ అయ్యానంటే చిరంజీవి గారి ఇంట్లోంచి బయటికి రావటమే. ఎందుకంటే నాలో ఒక డైరెక్టర్, నేను ఏదేదో వేరే పనులు చేస్తూ ఎటో వెళ్తున్నప్పుడు నాలో ఒక డైరెక్టర్ ఉన్నాడని గమనించి
ఫస్ట్ డైరెక్షనే ఒక యాడ్ ద్వారా చేసే అవకాశం ఇచ్చారు నాకు చిరంజీవి గారు. నాలో ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆయన నువ్వు డైరెక్షన్ చేయన్నారు. కానీ ఆ రోజు ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్, ఆయన అన్న మాట, ఇవాళ ఒక పాన్ ఇండియా హీరోతో సినిమా తీసే స్థాయికి వచ్చాను. మాటలతో చెప్పలేను. ఎందుకంటే ఒక దేవుణ్ణి నిజంగా మనస్ఫూర్తిగా గనక మనం ఒక కోరుకున్న, ఒక భజన చేసిన ఎలా ప్రసన్నం అవుతాడో అట్లా ప్యూరిటీ ఉన్న ఫ్యాన్ కోసం యాక్చువల్గా ఒక దేవుళ్ళలాగా ఈరోజు మెగాస్టార్ గారు నిజంగా ఇక్కడికి రావటం అనేది ఆ ప్యూరిటీ ఆఫ్ ఫ్యానిజం, అది ఒక నిజంగా అభిమానం ఎంత బలంగా ఉంటేనో ఒక సినిమా తీసి దాన్ని డైరెక్షన్ చేసి యాక్చువల్గా సక్సెస్ చేసుకుని సాయి రాజేష్ గారిని, ఎస్కేఎన్ వీళ్ళిద్దరూ యాజ్ ఏ చిరంజీవి ఫ్యాన్స్గా వాళ్ళిద్దరూ కలిశారు. వాళ్ళిద్దరూ జర్నీ స్టార్ట్ చేశారు. చివరికి యాక్చువల్గా నేను ఎస్కేఎన్ కలిసి ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయ్యిందనంటే ఎక్కడో లోపల ఎప్పుడు మాట్లాడుకున్నా సరే తెలియకుండా చిరంజీవి ఫ్యాన్స్ మేము అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన అంటే మనుషుల కలయికలోనే అది ఉంటుంది. అలాగా ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతో ఉంటూ ఉన్నాయి. ఇలాంటి సక్సెస్ఫుల్ సినిమాలు మేము తీస్తున్నామంటే నిజంగా బికాస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్లో మాకు వెంకటేశ్వర బొమ్మలాగా చిరంజీవి గారు ఉంటారు లోపల మనసులో. ఎందుకంటే అది మాటల్లో చెప్పలేం. ఇవాళ బేబీ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఒక చిన్న సినిమా ఇంత పెద్ద స్థాయికి వచ్చిందని బ్లెస్ చేయడానికి వచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ సార్, మాటల్లో చెప్పలేను సార్. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే టీం అందరికీ కూడా ఇంత మంచి చిరంజీవి గారు వచ్చేలాగా చేసిన ఒక మంచి సినిమాని ఇచ్చిన సాయి రాజేష్కి, ఎస్కేఎన్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు పిలిచేద్దాం ద క్రియేటర్ ఆఫ్ బేబీ సాయి రాజేష్ గారిని. అంటే భయం వేస్తుంది ఫస్ట్ నాకు చాలా. అంటే పొద్దున్నుంచి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. అంటే ఈరోజు అన్నయ్య, ఈరోజు మీ స్పీచ్కి ఎంత డిమాండ్ ఉందో నా స్పీచ్కి, ఎస్కేఎన్ స్పీచ్కి సోషల్ మీడియాలో అంత డిమాండ్ ఉంది. ఈరోజు సాయి రాజేష్ ఏం మాట్లాడతాడు, ఎస్కేఎన్ ఏం మాట్లాడతాడని మొత్తం వెయిట్ చేస్తున్నారు బయట ఫ్యాన్స్. అంటే ఎవరైనా ఇలా ఎదుగుతారు, నేను ఇలా ఎదిగా. అంటే జై చిరంజీవి ఆడియో ఫంక్షన్లో శిల్పకళా వేదిక బయట పోలీసుల చేత కొట్టించుకున్నా. స్టాలిన్ సినిమాకి వచ్చేటప్పటికి లోపలికి అడుగుపెట్టిన తర్వాత సినిమా ఆర్డర్ పక్కన పెడితే మా టీవీ అవార్డ్స్ అప్పుడు సేమ్ రోలో కూర్చున్నా. ఇప్పుడు మీ పక్కన ఉన్నా అన్నయ్య. ఒక ఫ్యాన్కి తెలుస్తుంది మీ మూమెంట్. అంటే నేను హైదరాబాద్లో 2005లో అట్లా దిగి బస్సు దిగ్గానే ఈ రోడ్లో చిరంజీవి కారు వెళ్ళి ఉంటుందా అని అనుకొని, అరే చిరంజీవి గారు హైదరాబాద్లోనే ఉంటారు కదా, ఒక్కసారి బలంగా కోరుకుందాం, ఈరోజు చిరంజీవి గారిని కలవచ్చు, ఒకటే రోజు ఉంటాను నేను, కలవచ్చు ఏమని అనుకున్నా. రోడ్డు దాటితే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్, అప్పుడు పాత బ్లడ్ బ్యాంక్ పంజాగుట్లో ఉండేది, వెళ్ళి బ్లడ్ ఇచ్చాను. బ్లడ్ ఇచ్చి బయటికి రాగానే ఎంత బలంగా కోరుకున్నానంటే నేను చిరంజీవి గారిని కలిసి తీరాలి ఈరోజు ఎలాగైనా, కనీసం ఇంటి బయటికి వెళ్తే ఎక్కడైనా కనిపిస్తారా కిటికీలోంచి అనుకున్నాను. బ్లడ్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి గారు ఫోటో షూట్ ఉంది 4 గంటలకి, వెళ్ళండి అన్నారు. అంటే మేము కోరుకుంటే మీకు తెలిసిపోద్ది అన్నయ్య, బేబీ సినిమాకి నేను ఎంత బలంగా నమ్మేవాడంటే, బేబీస్ అంటే ఏంటి సాయి రాజేష్ ఎస్కేఎన్ సినిమా తీస్తుంటే బాస్ రారా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వస్తారు అనుకుని అసలు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము. కానీ మీరు ఆ టైంకి యూఎస్లో ఉన్నారు, అసలు మిమ్మల్ని అప్రోచ్ ఎలా అవ్వాలో తెలియదు.
కానీ మా మనసు మీకు తెలిసిపోద్ది అన్నయ్య, అంతే. మీరు వచ్చేసారు ఈరోజు. నేను అన్నయ్య మీరు ఒక విషయంలో ఎంత అన్లక్కీ చెప్తాను. ఒక అంటే మీరు చిరంజీవి గారు కానీ ఒక చిరంజీవి ఫ్యాన్కు ఉండే అదృష్టాలు మీకు ఉండవు అన్నయ్య అసలు. యా, మా లైఫ్ మీకు అసలు మీరు ఎప్పటికీ మీరు చూడలేరు అసలు. మేము ఏం చేస్తాము, ఎలా ఉంటాం అనేది. అంతే, డిప్రెషన్లో ఉంటే చిరంజీవి పాట, జ్వరం ఉంటే చిరంజీవి పాట, హ్యాపీనెస్ ఉంటే చిరంజీవి పాట, బాధలో ఉంటే చిరంజీవి పాట, మా పారాసెటమాల్ మీరే, మా మ్యాన్షనోస్ మీరే, మా సింగిల్ మాల్ట్ మీరే, అన్నీ మీరే. ఒక డల్లాస్లో వర్క్ ఒక వీక్ అంతా పనిచేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లుంగీ కట్టుకొని సోఫాలో కూర్చొని ఒక పెగ్గు ఫిక్స్ చేసుకొని ముఠామేస్త్రి పాట పెట్టుకుంటాడు. అక్కడ ఉన్నాడు ఒక చిరంజీవి ఫ్యాన్. ఒక ఆటో వాడు కష్టపడి పొద్దునంతా తోలుకొచ్చి ఆడి సాయంత్రం ఆ కష్టం పరుచుకోవడానికి ఒక అబ్బని తీయబని పెట్టుకుంటాడు. అక్కడ కూడా ఒక చిరంజీవి ఫ్యాన్ ఉంటాడు. అర్జున్ రెడ్డి తీసినోడు చిరంజీవి ఫ్యాన్, హృదయకాలం తీసినోడు చిరంజీవి ఫ్యాన్. అక్కడ ఇక్కడ లేదు, అంతా చిరంజీవి ఫ్యాన్స్. నేను రోజు ఒక సినిమాకి వెళ్ళాను అన్నయ్య, వైవిఎస్ చౌదరి గారు తీసిన సినిమా. వెళ్తే ఫస్ట్ స్టార్ట్ అవగానే ఎన్టీఆర్ గారి ఫోటో వచ్చింది, పెద్ద ఎన్టీఆర్ గారిది. అరే ఎంత ఫ్యాన్ రా అసలు. ఒక డైరెక్టర్ అయ్యి తన ఫేవరెట్ హీరో ఫోటో పెట్టుకున్నారు. అరే మా బాస్కి ఇంతమంది డైరెక్టర్లు అని చెప్పుకుంటాడు, ఒకడు కూడా ఫోటో వేయడేంటి అని నేను అనుకున్నా. ఆ రోజు నేను డైరెక్టర్ అయితే నా సినిమా సెన్సార్ సర్టిఫికేట్ పడగానే చిరంజీవి ఫోటో ఉంటుందని. నా ఫస్ట్ సినిమా, రెండో సినిమా, మూడో సినిమా, నాలుగో సినిమా సెన్సార్ తర్వాత నేను నాస్తికుడిని, మీ ఫోటో పడిన తర్వాత నా సినిమా స్టార్ట్ అవుతుంది. కొన్ని లక్షల మందికి దేవుడు అనే మీకు అంటే మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. మా ప్రాబ్లం ఏంటంటే చిరంజీవి ఫ్యాన్ విని 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 మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. మా మ్యాడ్నెస్ మీకు తెలియదు, మా హ్యాపీనెస్ మీకు తెలియదు. మీరు ఎప్పటికీ ఒక్కరోజు మాతో ఉండండి, మీకు తెలుస్తుంది చిరంజీవి ఫ్యాన్ అంటే ఎలా ఉంటుంది. అంటే మీ సినిమా రిలీజ్ అవుతుంటే జై చిరంజీవి గుర్తు రావట్లేదు, సాయంత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ క్రిస్టల్ బార్ దగ్గరికి వెళ్ళి 2 బీళ్ళు తాగి పొద్దున 3 ఇడ్లీ తింటే సెంటిమెంట్గా సినిమా హిట్ అవుద్దని, అంటే ఆ తిన్నందుకే స్టాలిన్ సినిమా ఆడింది, స్టాలిన్ శంకర్దాదా ఎంబీబీఎస్ ఆడిందని ఆ ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటా వచ్చేవాళ్ళం. అసలు ఒకరోజు అనిపించింది ఏంటి అసలు ఇలా సెంటిమెంట్లు, వాళ్ళు యాక్ట్ చేసింది ఏం లేదా, రైటర్లు రాసింది ఏం లేదా, మనం ఇడ్లీ తినడం వల్ల హిట్ అవుద్దా అనుకొని ఆ రోజు 4 తిన్నాను, అందరి వాడు వచ్చింది, ఫ్లాప్ అయింది. అప్పుడు అంటే మేము అటు పిచ్చిలో బతుకుతుంటాం అన్నయ్య. థ్యాంక్స్ అలాట్ అన్న, థ్యాంక్స్ అలాట్. మా జీవితాల్లో ఉన్నందుకు థ్యాంక్ యూ. ఇది ఎంత స్పెషల్ మూమెంట్ మాకు తెలియదు, అదృష్టం చేసుకున్నాం మేమిద్దరం అంతా. కొన్ని కోట్ల మంది ఫ్యాన్గా నేను చెప్తున్నా అంటే సాయి రాజేష్ అంటే చిరంజీవి ఫ్యాన్స్లో చిరంజీవిలా అంటాడు అని ఫీల్ అవుతా నేను. ప్రతి ఫ్యాన్ అలానే ఫీల్ అవుతాడు. మీ ఎదురుగా కూర్చొని ఆ రోజు మాట్లాడుతుంటే కళ్ళల్లో నీళ్ళు అన్నాయి. మీరు అసలు ఏం మాట్లాడారో సగం కూడా వినలేదు నేను, ఎందుకంటే నా జీవితం అంతా కనిపిస్తుంది వెనకాల నుంచి. థ్యాంక్స్ అలాట్ అన్నయ్య, అంతే. ఇంత మించి ఏం చెప్పలేదు. సినిమా డైలాగ్ అంటారో ఏమో అనుకుంటారో అదలదు, మీరు అడగండి అన్నయ్య, ప్రాణం ఇచ్చేస్తాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. Thank you, Sai Rajesh Garu. That was a wonderful speech. Thank you so much and hearty congratulations. Yes, now take a deep breath. And ఇప్పుడు పిలిచేద్దాం our very own, our మెగా ఫ్యాన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్ సినిమాని తీసి మెగాస్టార్ చిరంజీవి గారే ఈ సినిమాకి ముఖ్య అతిథిగా విచ్చేటువంటి గొప్ప సినిమా తీసినటువంటి మన ఎస్కేఎన్ గారు ఈస్ హియర్ నౌ. స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్ సర్.
అటు బాస్ ఉన్నారు కాబట్టి ఐ కాంటాక్ట్ ఇస్తే మొత్తం పోతాయి. నాకు ఒక కిక్ కావాలి. బాస్ ట్రైలర్ అన్న ప్లే చేస్తే నాకు ఒక కిక్ వస్తుంది. That's bombastic trailer of Bola Shankar. Eagerly waiting. Sir, మాట్లాడండి. తరలిరాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. నా చిన్నప్పుడెప్పుడో చూసిన బాస్ పాట. అసలు నేను ప్రొడ్యూసర్ అవడమే 8వ వింత, నా ఫంక్షన్కి బాస్ రావటం 10వ వింత. 9 ఏంటో మర్చిపోయా. ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా దైవం మెగాస్టార్ బాస్కి, నా తోటి మెగా అభిమానులందరికీ ఏలూరులో ఉన్నప్పుడు మా నాన్న అనేవాడు, మా ఇంటి చుట్టుపక్కల అనేవాళ్ళు, ఎరా తెల్లారు లేస్తే చిరంజీవి గారి సినిమాకి వెళ్ళిపోతావు, చిరంజీవి గారు నీకన్నా కూడు పెడతాడా, గుడ్డిస్తాడా, ఏమిస్తాడరా అని చెప్పాడు. మా బాస్ నాకు లైఫ్ ఇచ్చాడని ఇప్పుడు సగర్వంగా చెప్తున్నాను. అంటే మనకి చదువు అక్కర్లా, ఏమక్కర్లా, ఒక మనిషిని నమ్మితే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఒక ఫ్యాన్, ఒక ఏలూరులో బ్యానర్లు కట్టుకునే ఒక అభిమాని ఒక బ్యానర్ స్థాపించగలడా అనే దానికి ఎస్కేఎన్ ఒక ఎగ్జాంపుల్. బ్యానర్స్ మీద కొటేషన్ రాసేవాడిని నేను. టాక్ లేకుండా టౌన్ రికార్డులు, డివైడ్ టాక్తో డిస్టిక్ రికార్డులు, సైలెంట్ టాక్తో స్టేట్ రికార్డులు సాధించే సత్తా ఒక్క మెగాస్టార్కే సొంతం అని. నాకు వచ్చిన ఎడ్యుకేషన్ ఏంటంటే మెగాస్టార్, నేను చేసిన అచీవ్మెంట్ ఏంటంటే మెగాస్టార్. అంటే నాకేం తెలియదు, ఇంట్లో చెప్పేవాడిని, నా చదువు అయిపోయాక చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేవాడిని. వాళ్ళు నన్ను ఒక పిచ్చోళ్ళలో చూసేవాళ్ళు, ఈడేంటి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి. అలాగే వచ్చా. కొన్ని పదార్లు ఆర్డర్లో అటు ఇటు అవుతాయి కానీ బ్రో, అంటే బాస్ మా ఫంక్షన్ రావడం ఏంటి అంటే, అటుపక్క బ్రో ఉంది, ఇటుపక్క బోలా శంకర్ ఉంది, అయినా సరే మధ్యలో ఆయన స్పేస్ తీసుకుని ఒక అభిమాని ఫంక్షన్కి వచ్చారంటే అది మెగాస్టార్. అంటే చాలామంది అంటారు బాస్ అంటే ఏంటి, బాస్ అంటే బాక్స్ ఆఫీస్కి బాసా, ఇండస్ట్రీకి బాసా అని. బాస్ అంటే మంచితనానికి బాస్, ఇన్స్పిరేషన్కి బాస్, యాస్పిరెంట్కి బాస్, చీకటిలో మగ్గుతున్న ఒక జనరేషన్కి ఇన్స్పిరేషన్ అనే టార్చ్ చేసిన టార్చ్ బేరర్ మెగాస్టార్. అంటే ఇండస్ట్రీలో డబ్బులు ఉన్నోళ్లే కాదు, సొమ్ములు ఉన్నోళ్లే కాదు, దమ్ములు ఉన్నోళ్లే కాదు, ఒక అట్టడుగు అభిమాని, ఒక అట్టడుగు మనిషి కూడా ఇక్కడ జెండా ఎగరేయగలడు అనే ఇన్స్పిరేషన్ ఒక జనరేషన్కి ఇచ్చిన పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఓన్లీ మెగాస్టార్.
ఎందుకంటే 1990 నుంచి ఇప్పటి వరకు సీఎంలో మారుండొచ్చు, పిఎంలో మారుండొచ్చు, ప్రెసిడెంట్లో మారుండొచ్చు, బట్ ఇన్స్పిరేషన్ అండ్ బాస్ మాత్రం ఓన్లీ వన్ మెగాస్టార్. ఎందుకంటే ఎలక్షన్స్లో కూడా కొంతమందికి 30%, 33%, 40% వస్తాయి, బట్ 100% హౌస్ఫుల్ అనేది ఓన్లీ మెగాస్టార్ మాత్రమే. ఈరోజు బేబీ మర్చిపోతారు అరవకండి. బేబీ 2 వీక్స్లో 75 crores కలెక్ట్ చేసింది. నాకెంతటి సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరు అంటే, నేనే అడ్వాన్సులు ఇచ్చిన ప్రొడ్యూసర్ని కాదు, అడ్వాన్స్డ్గా ఆలోచించి నా ఫ్రెండ్ ఒకడు మంచి టాలెంట్ ఉంది, వీడు ఎప్పటికైనా పెద్ద డైరెక్టర్ అవుతాడని నమ్మిన 23 సంవత్సరాల క్రితం నమ్మిన నా సాయి రాజేష్ ఈజ్ మెగా ఫ్యాన్. తను నెల్లూరులో ఉండేవాడు, నేను ఏలూరులో ఉండేవాళ్ళం. అంటే మాకు ఇండస్ట్రీకి రావాలంటే మేమందరం చాలా, మా నాన్న ఒక రైల్వేలో పనిచేసేవాళ్ళు, వాళ్ళ ఫాదర్ ఒక సాధారణ ఎంప్లాయీ. మేమందరం కూడా ఇండస్ట్రీకి రావాలంటే మాకు అంటే మాలాట వాళ్ళు కూడా ఇండస్ట్రీకి రావచ్చా, ఆ రైలు ఎక్కచ్చా అనే దానికి ఒకే ఒక ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు. అంటే సార్ మీరు లేకపోతే చాలా జనరేషన్ లేదు సార్. అంటే ఒక జనరేషన్కి, అంటే ఇండస్ట్రీకే కాదు సార్, నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఒక టెన్నిస్ అవ్వచ్చు, బ్యాడ్మింటన్ అవ్వచ్చు, ఎంతోమందికి కూడా ఒక మిడిల్ క్లాస్ వాడు పైకి ఆలోచించవచ్చు, ఆకాశం వైపు చూడొచ్చు అనే దానికి ఉత్ప్రేరకం ఎవరు ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. సార్ మీరు లేకపోతే నాలాటోళ్ళు కాదు, చాలామంది కూడా అరే మనం పైకి చూడకూడదు, ఇలాగే నేల చూస్తూ బతకాలి అనే, నేల చూస్తే బతకాలి అనే వ్యక్తులకు కూడా ఆకాశం వైపు చూడగలం అనే ఆశని, ఆశయాన్ని కల్పించిన ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అంటే ఒక నెంబర్ 1 ఇంకో నెంబర్ 1 క్రియేట్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఒక నెంబర్ 1 ఈ ఇండస్ట్రీలో నెంబర్ 1, 2, 3, 4 అన్ని నెంబర్లే క్రియేట్ చేయగలిగారు. ఎందుకంటే మీరు వేరు సార్, మీరు వ్యక్తిగా వేరు, మీ వ్యక్తిత్వం వేరు. చాలామంది అంటుంటారు అప్పుడప్పుడు ఇండస్ట్రీకి పెద్ద ఎవరో అని. ఇండస్ట్రీకి పెద్ద ఎవరో అని ఎప్పుడన్నా మీరు అనుకున్నప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు ఆలోచిస్తే అర్థమైపోద్ది. ఎవరికైనా ఇలా కళ్ళు మూసుకుని గుండె మీద చేయబట్టుకుంటే ఆ హార్ట్ బీట్లోంచి వచ్చే ఫస్ట్ పదం మెగాస్టార్ చిరంజీవి గారు. సార్ ఐ లవ్ యూ సార్. అంటే ఫ్యాన్స్ అంటే ఏదో థియేటర్ల బయట బ్యానర్లు కట్టి ఆ టిక్కెట్లు కట్ చేసుకుని ఆ హౌస్ఫుల్ రోడ్ పెట్టుకునే వ్యక్తులు అనుకునే జనరేషన్ నుంచి చిరంజీవి గారు ఫ్యాన్స్ అంటే వాళ్ళు ఒక స్థాయికి ఎదగగలరో, ఎదిగి చూపించగలరో అనే మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి సార్ మీరు. సార్ ఒక ఆస్కార్ దాకా వెళ్ళగలిగిన ఒక స్టార్ని ఇచ్చారు మాకు, ఒక పాన్ ఇండియా దాకా వెళ్ళగలిగిన ఒక స్టార్ని ఇచ్చారు మాకు. అలాగే సార్ మాకు ఒక వెళుతుంది ఫ్యాన్స్గా, కొన్ని ఓపెన్ అయిపోతా బ్రదర్స్, ఓకే కదా. నేను జర్నలిస్ట్గా పనిచేశా కొన్నాళ్ళు. బాస్ అంటే మంచితనం, ఎందుకంటే బాస్ని ఎవరన్నా క్రిటిసైజ్ చేసినా సరే ఒక 3 నెలల తర్వాత వచ్చి వాళ్ళు ఒక బాస్ దగ్గర హెల్ప్ తీసుకుంటారో, ఒక బెకే ఇచ్చి ఆయనతో ఫోటో తీసుకుంటారు. వాళ్ళను కూడా ఆయన ఏమి అనరు. అంటే మంచితనానికి ఎవరెస్ట్ ఉంటే ఆ ఎవరెస్ట్ అనేదే మెగాస్టార్. ఎందుకంటే బాస్ని కమెంట్ చేస్తారు, మన ఫ్యామిలీని కమెంట్ చేస్తారు, బాస్తో వచ్చి సైలెంట్గా ఫోటో దిగేస్తారు. నేను అప్పుడప్పుడు అనుకుంటా బాస్లో ఈ మంచితనం ఏంటి అని.
బాస్ ఎంతో ఉన్నత ఆశయాలతో సాధించిన బ్లడ్ బ్యాంకును కూడా కొంతమంది కమెంట్ చేశారు. ఒక 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు వాళ్ళకి జైలు శిక్ష విధించారు. కానీ ఇన్నాళ్ళు నా అభిమానిగా రగిలిపోయిన నాలాంటి గుండె రగిలిపోయిన వాళ్ళకి, బ్లడ్ బాయిల్ పోయిన వాళ్ళకి ఏంటిది అంటే, మనకి మీడియా లేదు. బాస్ ఇంట్లో రేడియో ఉందో కానీ ఆయన ఇంట్లో మీడియా లేదు. అందుకే బాస్ మీద ఏదైనా నెగిటివ్ వస్తే బ్రేకింగ్ వస్తుంది, బాస్ మంచి పని చేస్తే స్క్రోలింగ్ వస్తుంది. రోజులు మారాయి బాస్. సోషల్ మీడియా వచ్చింది, ఫ్యాన్స్ అందరం ఎడ్యుకేట్ అయ్యాం, ట్వీట్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి, నా చిన్నప్పుడు సోషల్ మీడియా లేదు. టన్నుల్లో ఉన్న బాస్ క్రేజ్ని ఇన్స్టాలోని గ్రాములు కొలవగలవా? ఆయన ఫేస్ వాల్యూని కొలిచే ఫేస్బుక్ ఉందా? ట్వీట్స్కి తెలుసా ఆయన సక్సెస్ రూట్స్? సోషల్ మీడియాకి తెలియని సైంటిఫిక్ ఫిరాకిల్ ఎవరన్నా ఉన్నారంటే అది ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. సార్ మీరు వేరు సార్. అంటే ఇప్పుడు అంటున్నారు అందరూ సోషల్ మీడియా వచ్చాక ప్యాన్ ఇండియా, ప్యాన్స్ అవుతాను. మీరు ప్యాన్ గ్లోబల్ సార్. అంటార్కిటికాలోకి వెళ్ళినా ఒక మెగాభిమాని జెండా ఎగరేస్తుంటాడు. ఎందుకంటే అది బాస్ గొప్పతనం. ఎందుకంటే మీకు తెలియదు సార్ మీ పవర్ ఏంటని. ఒక ఆంజనేయ స్వామికి తన పవర్ ఎలాగో తెలియదో, బాస్కి కూడా తన పవర్, ఆయన ఒకటి తలుచుకుంటే ఆయన అభిమానులు ఎంత చేయగలరో, ఆయన రీచ్ ఏంటన్నదే తెలియదు. అది మనందరం చెప్పడానికి ఒక్కసారి మీరు అందరూ గట్టిగా ఓ వేసుకోండి. నేను మొన్న తిరుపతి మెట్లు ఎక్కుతుంటే నాకు ఇంకా 40 టచ్ అవ్వాలా, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. కానీ బోలా శంకర్లో బాస్ స్టెప్స్ చూస్తుంటే మైండ్ మెంటలెక్కిపోతుంది. అంటే ఏజ్ ఈజ్ ఎ నెంబర్ బట్ బాస్ క్రేజ్ అనదర్ లెవెల్. సార్ ఆ ఏజ్లో మేము నడవకపోవచ్చు, బట్ మీరు స్టెప్పులు వేస్తున్నారు, స్టెప్పులు వేస్తున్నారు. ఎందుకంటే మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని. లవ్ యూ సార్, మీరు వేరే లెవెల్ సార్. ఒకటి ఇంపార్టెంట్ విషయం రాసుకున్నా, మర్చిపోతానని. ఇప్పుడు మనం ఏదన్నా సినిమా రిలీజ్ అవుతుంటే బుక్ మై షోలో టికెట్ బుక్ చేసేసుకుంటుంటాం. కానీ బాస్ సినిమా రిలీజ్ అవుతుంటే రాత్రి 2ంటికి ఇంట్లోంచి బయటకు వచ్చి 4ంటికి షో పడుద్దంటే 3 చొక్కాలు తెచ్చుకునేవాడిని. ఎందుకంటే 4 షోలు చూడాలంటే ఆ లైన్లో నించుంటే చొక్కాలు గ్యారంటీగా చిరిగిపోతాయి. కాబట్టి 3 చొక్కాలు చిరిగిపోతాయి అని చెప్పి 3 చొక్కాలు తిరగబడి ఆ రోజు 4-5 షోలు చూసుకుని నైట్ ఇంటికి వెళ్ళేవాడిని. అది బిగ్ బాస్ క్రేజ్ అంటే. అందుకంటే కొన్ని జనరేషన్ తెలియదు సార్, అందుకే చెప్తుంటా, బాస్ రా బచ్చాస్. సార్ నేను ఇండస్ట్రీలో ఈ స్టేజ్ మీద ఇలా నిలబడ్డానంటే నేను చదువుకున్న డిగ్రీయే సార్. ఎప్పటికైనా బాస్ దగ్గరికి వెళ్ళిపోవాలి. బాస్ ఫ్యాన్స్ అంటే అందరూ అలా ఇలా అనుకుంటున్నారు, బాస్ పేరు నిలబెట్టాలి అని చెప్పి నేను ఒక సినిమా నేను అంత కెపాసిటీ లేదు కాబట్టి ఫస్ట్ జర్నలిస్ట్గా, ఒక పిఆర్ఓగా, తర్వాత కో ప్రొడ్యూసర్గా, తర్వాత ప్రొడ్యూసర్గా అంచెలంచెలుగా ఎదిగింది ఏంటంటే, ఎప్పటికైనా సరే ఫ్యాన్స్ అంటే బ్యానర్లు కట్టేవాళ్ళు కాదు, బ్యానర్లు పెట్టేవాళ్ళు అని చెప్పి మీలో ఒకటిగా నిరూపించుకోవాలనే ఈరోజు నేను వచ్చా. కొంతమంది అంటుంటారు, ఎందుకు నువ్వు మెగా బాస్ అంటే సక్సెస్ వచ్చాక అది తగ్గించేయి, నువ్వు ఇండస్ట్రీతో పనిచేయాలి అని. శ్రీరామనవమి అంటే పానకం, బాస్ని చూస్తే నాకు పూనకం. అంటే మొన్నెప్పుడో ఐకాన్ స్టార్ ఒక మాట చెప్పారు అల్లు అర్జున్, కట్టె కాలే వరకు బాస్ ఫ్యాన్ అని. అలాగా సక్సెస్ వస్తే ఒక మాట, సక్సెస్ రాకపోతే ఒక మాట చెప్పను. నాకు సక్సెస్ వచ్చినా సక్సెస్ రాకపోయినా
నేను ఇండస్ట్రీలో ఉన్నాను, నేను ఇండస్ట్రీ ఊపిరి పీలుస్తున్నాను అంటే దట్ క్రెడిట్ బిలాంగ్స్ టు వన్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. సార్ మీరనే పర్సనాలిటీ లేకపోతే నేనే కాదు, నాలాంటి జనరేషన్స్ లేవు. ఒక సాయి రాజేష్ లేడు, నేను లేను, ఎవరో ఒక మారుతి లేడు, ఎవరో జనరేషన్స్ లేవు సార్. థ్యాంక్ యూ సార్. ఒక సామాన్యుడు కూడా ఐ లవ్ మెగా పవర్ స్టార్. ఒక సామాన్యుడు కూడా ఇండస్ట్రీ అనేది కళ అయితే ఒక సామాన్యుడు కూడా కళని కళ కనొచ్చు అని ప్రూవ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి, ఆయన పాద పద్మాలకి థ్యాంక్ యూ సార్. అలాగే విజయ్ దేవరకొండ గారితో ట్యాక్సీ వాలా అనే ఒక సూపర్ హిట్ చేశాను, ఆనంద్ దేవరకొండ గారితో బేబీ అనే ఇది చేశాను. నన్ను అందరూ ఇక్కడ వాళ్ళ ఫాదర్ మదర్ ఉన్నారు, వర్ధన్ గారు, మాధవ్ గారు, ఎస్కేఎన్ దేవరకొండ అంటున్నారు. నాకు ఇద్దరు హీరోల్ని నాకు ఇచ్చిన మీకు చాలా రుణపడి ఉంటానమ్మా. అలాగే నా స్నేహితుడు నాకింత హిట్ ఇచ్చిన రాజేష్, ఐ లవ్ యూ. ఎందుకంటే బాస్ ముందు నేను ఈరోజు ఎంత సగౌరవంగా మాట్లాడగలను ఎప్పుడూ అనుకోలేదు. వేరే ఎవరెవరైనా చేస్తున్నా వాళ్ళ సినిమాలకు ముందు మాట్లాడేయాలనుకునేవాడిని. నన్ను బాస్ ముందు నిలబెట్టి మనకు అభిమానులుగా సాధించామంటే ఈ సినిమా ఎంత కలెక్షన్ చేస్తుంది అనేది నాకు తెలియదు. బాస్ ఈరోజు వచ్చారు, ఇంకా లైఫ్ టైం అచీవ్మెంట్. నేను చచ్చి పుట్టినా కూడా మెగాస్టార్ అభిమాని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ బాస్. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు. ఐ రిక్వెస్ట్ టు బి హియర్ ఓన్లీ. మిమ్మల్ని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిల్నేని గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ అలానే ఎడిటర్ విప్లవ్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ అలానే డైరెక్టర్ ఆఫ్ బేబీ సాయి రాజేష్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ డిఓపి బాలరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానేన్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నౌ ఐ రిక్వెస్ట్ విరాజ్ అశ్విన్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే నౌ ఐ రిక్వెస్ట్ ఆర్ బేబీ వైష్ణవి చైతన్య గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే మారుతి గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ అలానే మన ఆనంద్ దేవరకొండ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఐ రిక్వెస్ట్ సాయి రాజేష్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. Let me invite our one and only mega star Chiranjeevi garu, our Bola Shankar. Satvik and Sita, Kusuma, Prabhavati garu andarni sadaranga vedik meediki ఆహ్వానిస్తున్నాం. The cast and crew of Baby movie.
What a proud moment for Baby, to the whole team of Baby. Our man of masses, mega star Chiranjeevi Garu is here to bless Baby team. And this is going to be a most memorable moment forever. Now I request Sampurnesh Babu garu onto the stage, please. Please join. ఓకే అండ్ ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారిని టీం అందరికీ కూడా షీల్డ్స్ ప్రజెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ ఉదయ్ అండ్ యతి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఉదయ్ గారిని అండ్ యతిన్ గారు ఈజ్ హియర్ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్స్ షీల్డ్ అందుకుంటున్నారు. అండ్ ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్ ఆశీష్ గారు హార్డీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎడిటర్ విప్లవ్ గారిని షీల్డ్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎడిటర్ విప్లవ్ గారు అండ్ అలానే editor Viplav garu is here, the Baby movie editor. And next DOP MN Balreddy garu. And next music director Vijay Balganen garu is here. Music director of Baby. Houseful. అండ్ నెక్స్ట్ హౌస్ఫుల్ డిజిటల్ వినీత్ అండ్ సందీప్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వినీత్ అండ్ సందీప్ గారిని. అండ్ నెక్స్ట్ జిఎస్కే మీడియా పిఆర్ఓస్ సురేష్ గారిని అండ్ శ్రీనివాస్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ శ్రేయాస్ మీడియా ఫౌండర్ అండ్ ఓనర్ శ్రీనివాస్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వాళ్ళ టీం మెంబర్ ఎవరైనా ఉంటే తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ అండ్ నెక్స్ట్ మన ధీరజ్ మొగిల్నేని గారిని షీల్డ్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కో ప్రొడ్యూసర్ ఆఫ్ బేబీ ధీరజ్ మొగిల్నేని గారు ఇస్ హియర్. అండ్ నెక్స్ట్ సాయి రాజేష్ గారు, ద డైరెక్టర్ ఆఫ్ బేబీ, ద కల్ట్ డైరెక్టర్, మెగా ఫ్యాన్, ద మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు షీల్డ్ అందుకుంటున్నారు. వన్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా. వాట్ ఏ ప్రౌడ్ మూమెంట్. హార్డీ కంగ్రాచులేషన్స్. And next, our producer SKN Garu is here.
మెగా ఫ్యాన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ మెగా స్టార్ చిరంజీవి గారు టు టాక్ అబౌట్ బేబీ. సార్. అందరికీ నమస్కారం. ఈ రోజున బేబీ విజయోత్సవ సభకు వచ్చానా లేకపోతే నా సన్మాన సభకు వచ్చానా అర్థం కావట్లేదు. ఇక్కడ నన్ను అభినందిస్తూ నన్ను ప్రేమిస్తూ వాళ్ళ మనోగతాన్ని నాకు చాలా హృదయంగా మాట్లాడి టచ్ చేసినటువంటి 50 మంది నా అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. పుత్రోత్సాహం ఎలా ఉంటుందో అనుభవిస్తున్నాను. అలాగే తోడబుట్టిన తమ్ముళ్ళ అభివృద్ధి, ఆ ఉత్సాహం ఎలా ఉంటుందో కూడా చాలా నిండుగా మెండుగా అనుభవిస్తున్నాను, అది మీకు తెలుసు. అలాగే నా మేనళ్ళు, నా ఇతర మిత్రులు వీళ్ళందరూ కూడా నాతో పాటు ఎదుగుతూ వాళ్ళు విజయాలు పొందుతుంటే ఆ ఆనందం ఎంతగా ఉంటుందో నేను అనుభవిస్తున్నాను. నాకు ఈ రోజున దేవుడిచ్చిన తమ్ముళ్ళు నా ఈ అభిమానులు. ఈ అభిమానుల్లో చాలామంది నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ పరిశ్రమకు వచ్చి మనం కూడా సాధించవచ్చు అంటూ ఈ రోజున ఈ పరిశ్రమలో తమకంటూ ఒక మార్కు వేసుకుని తమకంటూ ఒక విజయాల్ని సాధిస్తూ ప్రజాభిమానాల్ని చూరగొంటూ నా గుండెల్ని టచ్ చేస్తున్న నా అభిమానులు ఈ పరిశ్రమలో నిలదొక్కుంటున్నారంటే వాళ్ళని చూసి నేను పొందే ఉత్సాహం అంతా ఇంత కాదు. పుత్రోత్సాహం ఎంతగా పొందుతున్నానో అంత ఉత్సాహాన్ని నా అభిమానులను చూసి వాళ్ళ యొక్క విజయాలను చూసి ఈ రోజున నేను పొందుతున్నాను. దానికి ప్రత్యక్ష తార్కాణం ఈ రోజున ఈ బేబీ ఫంక్షన్. ఎస్కేఎన్ అలాగే సాయి రాజేష్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఫ్రీక్వెంట్గా మేము కలవకపోయినా సరే వాళ్ళ అభివృద్ధిని గమనిస్తూనే ఉన్నాను, వాళ్ళ ప్రయత్నాలను నేను చూస్తూనే ఉన్నాను, వాళ్ళ విజయాలని గమనిస్తూనే ఉన్నాను. ఆ విధంగా అభిమానులు అనేవాళ్ళు కేవలం థియేటర్ల వరకు పరిమితమైపోయి ఆ తర్వాత వాళ్ళ జీవితాలు వేరువేరుగా సాగిపోవడం కంటే ఎక్కడైతే నేను విజయాన్ని సాధించానో ఏ పరిశ్రమను చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యారో అదే ఇండస్ట్రీలో వాళ్ళు కంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంటూ కష్టపడి ఈ స్థాయికి రావడం అంటే కనుక నాకంటే ఆనందపడేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున అలాంటి అమితానందాన్ని నేను పొందుతున్నాను నా అభిమానులను చూసి ఈ రోజున. అండ్ సినిమా అభిమానులు అంటే ఒక రకమైనటువంటి దురభిప్రాయం కూడా ఉన్నటువంటి సమయం నుంచి నేను ఈ పరిశ్రమలో నేను చూస్తూ ఉన్నాను. కేవలం ఒకళ్ళు దుయ్యబట్టుకోవటం, ఈ హీరో ఫ్యాన్స్ ఆ హీరోని తిట్టుకోవడం, ఆ హీరో ఫ్యాన్స్ ఈ హీరోని తిట్టుకోవటం, ఆ తర్వాత చదువుల మీద అశ్రద్ధ వహించడం, జీవితంలో పైకి రావాలి అనే తపన కంటే కూడాను కేవలం గాలివాటంగా ఎదుగుతూ బయటికి రావడం లాంటి తిరగడం లాంటి తప్ప. ఇలాంటప్పుడు ఈ సొసైటీలో అభిమానుల గురించి చాలా తక్కువ దురభిప్రాయం ఉండేది. అలాంటివన్నీ నా నోట పడ్డాయి, నా చెవిన పడ్డాయి, నాకు తెలుసు. అలాంటి సమయంలో నేను కనుక ఇక్కడ ఇండస్ట్రీలో నిలదొక్కుంటే నాకంటూ అభిమానులు ఏర్పడితే నా అభిమానులు చూసి గర్వపడేలాగా ఈ సొసైటీ గర్వపడేలాగా నా అభిమానులు తీర్చిదిద్దాలన్నది ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను. అందులో భాగంగానే నేను ఈ సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టినా ఐ బ్యాంక్ పెట్టినా సరే మంచి మంచి కార్యక్రమాలు ఆయా సందర్భాల్లో చేయాల్సి వచ్చినా సరే నా పిలుపు మేరకు నా అభిమానులు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఈ సొసైటీ కూడా గర్వించే విధంగా వాళ్ళు మారటం చూస్తుంటే నా అభిమానులు చూసి నాకు ఎప్పుడూ గర్వంగా ఉంటుంది. ఇప్పుడు ఎస్కేని చూసినా, సాయి రాజేష్ని చూసినా,
అలాగే మారుతిని చూసినా, వీళ్ళు ఇట్లాంటి అభిమానులు చూస్తుంటే నాకు ఎనలేని సంతోషంగా ఉంటుంది. ఈ సభకి నేను, ఈ ఫంక్షన్కి ప్రత్యేకించి నేను రావడానికి కారణం నా అభిమానులు చేసినటువంటి ఒక ప్రయత్నం, ఇంత విజయం సాధించినందుకు, ఇంత ప్రజా ఆశీస్సులు పొందినందుకు నేను ఇందులో ఒక పార్ట్ అవ్వటం, వచ్చి ఆనందంలో నేను పాలు పంచుకోవడం అనేది నాకు ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది. ఆ ఆనందం పొందడం కోసం ఈ రోజున మీ ముందున్నాను, మీ దగ్గరికి వచ్చాను. ఇక ఒక్కొక్కరి గురించి చెప్పాల్సి వస్తే ఎంతైనా చెప్పగలను. మారుతి గురించి చెప్పగలను. మారుతి వాళ్ళు ఇక్కడ ఏదో ఒక సాఫ్ట్వేర్ తనకున్నట్టు నైపుణ్యంతో చేసుకుంటున్న సమయంలో నాకు పరిచయం అయితే, అతను తోటి నేను మీట్ అయిన 2-3 సార్లు అతనిలో ఒక టాలెంట్ ఉంది, ఒక ఉత్సాహం ఉంది. అది ఎవరు ట్యాప్ చేయలేదు అనిపించింది నాకు. ఏదో ఒక అసైన్మెంట్ ఇచ్చాను, ఈ సాంగ్ సంబంధించిన విజువల్స్ నువ్వు తీసుకురావాలి అని చెప్పేసాను. అంతే, వెళ్ళాడు. ఒక వారం పాటు 2 వారాల పాటు దానికోసం ప్రయత్నం చేసిన తర్వాత నాకు వావ్ అనిపించింది. అది నా పర్సనల్ వీడియో, అది యాక్చువల్ చెప్పాలంటే నా వ్యక్తిగతమైంది. అప్పుడు అన్నాను, మారుతి నువ్వు ఇలాగా కంప్యూటర్ ముందు కూర్చుని చిన్న చిన్న పనులు చేయడం కాదు, నీలో దర్శకుడు ఉన్నాడు, ఖచ్చితంగా నువ్వు కనుక దృష్టి సారిస్తే అద్భుతమైన దర్శకుడు అవుతావు అన్న తర్వాత ఆ మాట అతనికి ఎలా పనిచేస్తుందో లేదో తెలియదు. ఈ రోజున పాన్ ఇండియా హీరోతోటి డైరెక్ట్ చేసే స్థాయికి తను ఎదిగాడంటే కనుక అతను చూసి నాకు చాలా చాలా గర్వంగా ఉంటుంది. అండ్ అలాగే ఎస్కేఎన్ బ్యానర్లు కడుతూ ఉండేవాడిని, ఏలూరులో ఉన్నాడు. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ జర్నలిస్టుగా ఉంటూ, అలాగే గీతా ఆర్ట్స్ వాళ్ళ సహకారంతో గీతా ఆర్ట్స్లో ఈ నిర్మాణం సంబంధించిన నైపుణ్యాన్ని సంపాదించుకొని, ఆ తర్వాత నెమ్మదిగా అల్లు అరవింద్ గారి ఆశీస్సులతోటి, వాళ్ళ సపోర్ట్ తోటి, బన్నీ సపోర్ట్ తోటి ఈ రోజున తను ట్యాక్సీ వాలా ఈ కాలంలో కదా, ఈ రోజుల్లో అనే సినిమా, ఈ రోజున ఈ బేబీ అనే సినిమా మారుతితో కలిసి, సాయి రాజేష్తో కలిసి ఈ సినిమా ఇంత విజయాన్ని సాధించాడంటే కనుక అంచెలంచెలుగా అతని విజయాన్ని చూస్తున్నాను. అలాగే అప్పుడప్పుడు తన స్పీచెస్ కూడా చూస్తున్నాను నేను. సో ఆ రకంగా ఎస్కేన్ని నేను గమనిస్తూనే ఉన్నాను, అతని అభివృద్ధిని చూస్తూనే ఉన్నాను. నిజంగా ఇలాంటి అభిమానులు చూస్తున్నప్పుడు నాకు చాలా చాలా గర్వంగా అనిపిస్తుంటుంది. వీరు నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు, ఈ రోజున ఎంతోమందికి వీళ్ళు ఇన్స్పిరేషన్గా తయారయ్యారు, అది ఎస్కేఎన్. అలాగే సాయి రాజేష్, తను కూడా ఈ సినిమా మీద ప్యాషన్ తోటి, నా మీద ఇష్టంతో పరిశ్రమ అవడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడే మన భవిష్యత్తు అని అనుకున్నాడు, ఇక్కడే నిలదొక్కోవాలనుకున్నాడు. ఒక అకుంఠిత దీక్షతోటి, పట్టుదలతోటి ఇక్కడే ఉన్నాడు. అతనిలో ఉండే కథకుడు ఆ గతంలో ఒక స్పూఫ్ సినిమాలు ఇచ్చాడు మన పునేష్ తోటి, హృదయ కాలేయం అని, కొబ్బరి ముట్ట అని. సో ఇలాంటి సినిమాలు ఇచ్చి కేవలం ఒక హాస్యభరిత డైరెక్టర్ అనే కాకుండా అతనిలో మంచి కథకుడు ఉన్నాడు అని చెప్పుకోవడం కోసంగా కలర్ ఫోటో అనే సినిమా ఇచ్చి దానికి నేషనల్ అవార్డు పొందే స్థాయికి తను కథను అందివ్వగలిగాడంటే కానీ అతనిలో ఉన్నటువంటి టాలెంట్ అంతా ఇంత కాదు. ఈ రోజున ఈ బేబీ సినిమా కథ కానివ్వండి, ఇది సమకాలీనటువంటి కంటెంట్ కానివ్వండి, అదే ఈ ఇందులో దర్శక విలువలు కానివ్వండి, అతను ఇచ్చిన అద్భుతమైన మెసేజ్ ఈ సినిమా ద్వారా, అది అంతా ఇంత కాదు ఇది. సో అతనిలో అద్భుతమైన దర్శకుడు నిద్రాణమై ఉన్నాడు. ఈ రోజున మేల్కొని బేబీ ద్వారా బయట ప్రపంచానికి తెలిసి వచ్చింది. సో ఈ సినిమాలో మనకి ఫ్యూచర్లో ఒక అద్భుతమైన సమకాలీన దర్శకుడు, సమకాలీన కంటెంట్ తోటి ఈ సినిమాలు తీయగలిగిన సత్తా ఉన్న డైరెక్టర్ రాజేష్, సాయి రాజేష్, అతన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అతను నా అభిమానాన్ని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను నేను నిజంగా. అండ్ ప్లీజ్ గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. సో ఇలాంటి వాళ్ళు రావాలి. నేను ఎప్పుడూ అంటుంటాను, పాత తరం తోటే ఇండస్ట్రీ ఉంది అంటే కనుక అది వెనకబడిపోతుంది. కొత్త తరం రావాలి, కొత్త బ్లడ్ ఇన్ఫ్యూజ్ కావాలి. అప్పుడే మన పరిశ్రమ నిరంతరంగా ముందు సాగిపోతుంటుంది, కొత్త పుంతలు తొక్కుతుంటుంది. ఈ రోజున రాజమౌళి లాంటి డైరెక్టర్స్, ఎంతోమంది దిగ్దర్శకులు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మన తెలుగు సినిమాలు ఈ రోజున అంతర్జాతీయ స్థాయికి, ఆస్కార్ స్థాయికి మన సినిమాలు వెళ్ళగలుగుతాయంటే ఇది మనందరం
గర్వించదగ్గ విషయం. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆల్ యంగ్ డైరెక్టర్స్ ఈ రోజున కొత్త కంటెంట్లతోటి రాగలిగితే అంతకు మించిన ఇండస్ట్రీకి చేసే ఒక ప్రత్యుపకారం అంటామే థ్యాంక్స్ గివింగ్ అంతకు మించి ఉండదు అనుకుంటున్నాను నేను. అండ్ ఇక ఇందులో నటినట్లు పరంగా వస్తే కనుక సోదరుడు విజయ్ దేవరకొండకి సోదరుడైనటువంటి ఆనంద్ దేవరకొండ గతంలో ఒక సినిమా చూశాను నేను. ఆ తర్వాత ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్లో ఎంత మెచ్యూరిటీ వచ్చిందంటే అంతా ఇంత కాదు, అంటే ఎంత సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేశాడు ఈ సినిమా నేను చూసినప్పుడు. బిగినింగ్ అంతా కూడా చాలా సహజంగా నటిస్తూ ఒక బస్తీ కుర్రవాళ్ళలాగా, ఆ తర్వాత మధ్యలో ఎక్కడ నా హృదయాన్ని టచ్ చేశాడంటే తన పెర్ఫార్మెన్స్ తోటి తన ఫ్రెండ్ తన ప్రియురాల గురించి ఫోటో వీడియో చూపించి ఇది తను అనుకున్నప్పుడు అది తీసుకోలేక వాస్తవాన్ని దిగమింగుకోలేక అతను పడ్డ స్ట్రగులు మానసిక క్షోభ పైకి ఎంత సెటిల్గా ఎంత మెచ్యూర్డ్గా చేశాడంటే వావ్ ఆనందంలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అనిపించేసింది నాకు. అండ్ ఇది ముఖస్థుతిగా సభాముఖంగా నేను పొగటం కోసం కాదు, అతను నిజమైన గొప్ప టాలెంటెడ్ యాక్టర్ ఉన్నాడు. అండ్ అది ఎంతంటే అతను ఫీల్ అవుతాడు, ఎక్కడ మొహం మీద ఎగ్జిబిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ ఫీలింగ్ ఆటోమేటిక్గా అది ముఖం మీద సుస్పష్టం అవుతుంది. ఆ రకంగా తన హృదయాన్ని చూడగలిగాం తప్ప తన ఆంగికను తన ఫేస్ నేను చూడలేకపోయాను, తన హృదయాన్ని చూపించగలిగాడు ఆ యొక్క తన పెర్ఫార్మెన్స్ ద్వారా. ఆ హృదయంతో మనం ఆకర్షితులు అవుతాం, వావ్ అనిపించాడు. అలాగే వాక్ ఓవర్ బ్రిడ్జ్ మీద 8 minutes పైన ఉంటుందేమో తెలియదు నాకు ఆ సీన్లో. అండ్ హీరోయిన్ వైష్ణవితో పాటు తను ఇద్దరు కాంబినేషన్లో ఇద్దరు అల్లాడించేశారు, చాలా చాలా గొప్పగా చేశారు. అండ్ ఈ సినిమా కేవలం ఒక లవ్ స్టోరీయే కాదు, అంటే లవ్ స్టోరీస్ చాలా చూస్తుంటాం మనం. ఆ లవ్ స్టోరీలో ఎమోషన్స్ ఉంటాయి, పెద్దలు వ్యతిరేకిస్తుంటారు, లేదా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తుంటాయి, అలాగే ఎంతో కొంత నెగిటివ్ అదర్ ఎలిమెంట్స్ ఉంటుంటాయి. అవి దీనికి అబ్స్ట్రక్షన్ వస్తుంటుంది. కానీ ఈ సినిమాలో అందరూ మంచివాళ్ళే, అన్ని క్యారెక్టర్స్ మంచివే, బట్ విలన్ లేకుండా ఇంత ఇదిగా చేయగలిగారంటే ఆ విలన్ ఎక్కడో కాదు మన మానసిక సంఘర్షణ, ముఖ్యంగా వైష్ణవి మానసిక సంఘర్షణ ఈ సినిమాకి మొత్తం ఆద్యంతో నిలబెట్టేసింది. అది చాలా సహజంగా ఉంది. ఈ రోజున ఎంతోమంది యూత్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ రోజున ఈ సోషల్ మీడియాలో కానివ్వండి, ఈ రోజున కాంటెంపరీ ఇష్యూస్లో కానివ్వండి, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోటి చాలా బాగా చేసింది. అండ్ ఎంత గొప్పగా వైష్ణవి చేసింది అనడానికి తను ఇనీషియల్గా ఒక బస్తీ అమ్మాయిలాగా ఉంది. అక్కడ ఏమాత్రం ఎటికెసీ లేనటువంటి, ఏమాత్రం ఒక ఫైనల్ ఫినిష్ అంటాం అలాంటి ఫినిష్ లేనటువంటి ఒక అమ్మాయి ఆ తర్వాత తన మేక్ ఓవర్లో ఒక అత్యద్భుత గ్లామర్గా తయారైందంటే తను తీసుకున్న శ్రద్ధాశక్తులు కానివ్వండి, ఆ మేక్ ఓవర్లో తన ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, పెర్ఫార్మెన్స్లో తన ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, అండ్ ఎంత బాగా చేయగలిగిందంటే ఎన్ని సీన్స్లో వావ్ ఈ అమ్మాయి చాలా మెచ్యూర్డ్ అమ్మాయి, చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, అద్భుతంగా చేసింది. ఎన్నోసార్లు అనిపించావు, ఫెంటాస్టిక్ మా. నీకు ఎన్ని సినిమాల ఎక్స్పీరియన్స్ ఉంది తనకి అని అంటే గట్టిగా ఇదే ఫస్ట్ సినిమా, వావ్ ఇదే ఫస్ట్ సినిమా అంటే కాంట్ బిలీవ్ ఇట్, ఐ కాంట్ బిలీవ్ ఇట్, చాలా ఇదిగా ఉంది. ఇది వైష్ణవ్ని చూసి ఇప్పటిదాకా సో అంత చక్కగా చేసిందంటే ఫస్ట్ పిక్చర్కి ఐ కాంట్ బిలీవ్ దిస్. అండ్ నేను అంటున్నాను, నా మాట వ్యర్థం కాదు. మనకి సహజ నటి జయసుధ గారు ఉన్నారు, గ్లామర్ డీ గ్లామర్ ఎలాగైనా చేయగలుగుతారు, అత్యద్భుతంగా చేస్తారు, అత్యంత సహజమైన నటి జయసుధ గారు. అలాంటి జయసుధ గారిని మళ్ళీ తలపించే యాక్టర్ ఎవరైనా వచ్చారంటే ఇంతవరకు నాకు తారసపడలేదు. వైష్ణవ్ని చూస్తుంటే ఆ రకమైన లక్షణాలు చాలా మెండుగా ఉన్నాయంటూ నాకు తన ఫ్యూచర్ కనబడుతుంది. సో అంత సహజత్వంగా చేసింది, అంత ఇంటెన్సివ్గా చేసింది, అంత న్యాచురల్గా పెర్ఫామ్ చేసింది. అండ్ అటు గ్లామర్గాను ఇటు డీ గ్లామర్ క్యారెక్టర్లోను అటు ఇన్డెప్త్ ఉన్న పెర్ఫార్మెన్స్ని చాలా అత్యద్భుతంగా చేయగలిగినటువంటి నటిగా వైష్ణవ్కి ఎంతో భవిష్యత్తు ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ మా, గాడ్ బ్లెస్ యూ. ఇది మనసును చూసిన మాటలు నీ గురించి.
ఇక అండ్ రెండవ కుర్రవాడిగా చేసిన విరాజ్ అండ్ అతను మన సినిమా సంబంధించినటువంటి ఫ్యామిలీ మనిషే. విరాజ్ మా మార్తి అండ్ కే వెంకటేష్ గారి మేనల్డ్ అని తెలిసిన తర్వాత ఓకే గుడ్, మన ఇండస్ట్రీలో మన వాళ్ళు ఈ ఇండస్ట్రీ నమ్ముకుని రావడం అనేది మంచిది. ఎందుకంటే గొప్ప ఇండస్ట్రీ ఎక్కడ దొరకదండి. ఈ ఇండస్ట్రీని నమ్ముకుని మనం ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి పనిచేస్తే అంతకంతగా ఈ ఇండస్ట్రీ మనకు హక్కును చేర్చుకుంటుంది అనడంలో కష్టపడే వాళ్ళందరూ కూడా ఎగ్జాంపుల్. నేను ఒక ఎగ్జాంపుల్ని. కాబట్టి అలాంటి ఇండస్ట్రీలో తను నమ్ముకుని వచ్చాడు అండ్ చాలా గ్లామర్గా అనిపించాడు. ఆహా, ఇది ఒక బ్యాడ్ క్యారెక్టర్, ఖచ్చితంగా అమ్మాయిని తన అందంతో పడేసి ఆ తర్వాత యూటీ అనుకున్నాను, యూజ్ అండ్ త్రో అని. అలాగ కాదు, ఎంత గౌరవం వచ్చిందంటే ఇతని క్యారెక్టర్ చూస్తుంటే నిజమైన ప్రేమికుడు. ఈ స్క్రిప్ట్లో ఉన్న గొప్ప అందం ఏంటంటే అందరూ మంచివాళ్ళే. అండ్ అలాంటి తను ఇంత మంచివాడైనసరికి నా దృష్టి మారిపోయింది, నేను చూసే దృక్కోణం మారిపోయింది. అతను గమనిస్తున్నా, అతను ఈ సినిమాలో నిజమైన ప్రేమికుడుగా ఉండి తను కూడా ఎంతో అల్లలాడిపోతుంటాడు, అమ్మాయి ప్రేమను పరితపించిపోతుంటాడు. బట్ ఎక్కడో ఆ అమ్మాయి మానసిక సంఘర్షణ అంటే అటు ఆకర్షణకి అటు నిజమైన ప్రేమకి మధ్య ఉండేటటువంటి దీంట్లో తను నలిగిపోయి ఒక బలహీనమైన పరిస్థితిలో కొంచెం తను దారి తప్పడం, ఆ తర్వాత మళ్ళీ సర్దుకొని ఇటు చేద్దాం ప్రయత్నంలో పరిస్థితులు తారుమారయ్యేసరికి ఆ సంఘర్షణలో తను ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అంటే కనుక ఇంకంత దైవ నిర్ణయంగా వదిలేసింది. ఆ రకంగా సినిమాని చాలా ఆద్యంతం ఇంట్రెస్టింగ్గా సస్టైన్ చేయగలిగాడు సాయి రాజేష్. అండ్ అందరికీ అంటే ప్రతి ఒక్కరు ప్రతి క్షణం గుర్తుకు వస్తున్నారు. అండ్ డిఓపి బాలరెడ్డి గారికి, అలాగే మ్యూజిక్ విజయ్ గారికి, అట్లా ప్రతి మన ఎడిటర్ విప్లవ్ గారికి, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను, సంతోషాన్ని తెలియజేస్తాను. అండ్ ఈ సినిమా నేను చూడగానే నాకు ఏమనిపించింది అంటే ఇది వెరీ ఎడ్యుకేటివ్ ఫిలిం అనిపించింది. ఇది కేవలం వినోదమైన సినిమానో కాసేపు ఎమోషన్స్ లోనై ఎంజాయ్ చేసి ఆ బాగుంది సినిమా అని వెళ్ళిపోయే సినిమా కాదు. ఈ సినిమా మీరు వదిలేద్దాం అనుకున్నా సరే ఆ సినిమాలో కంటెంట్ అది మిమ్మల్ని వదలదనిపిస్తుంది. దానికి నేను 2-3 days అదే నా ఫీలింగ్లో ఉన్నాను. ప్లీజ్ సైలెన్స్. ఇదే ఫీలింగ్లో నేను ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున చాలామంది యువత ఈ సోషల్ మీడియా ఆకర్షణలో పడిపోయి ఈ యొక్క సెల్ ఫోన్ యొక్క ఎడిక్ట్ అయిపోయి వాళ్ళు అదే ప్రపంచంగా ఉంటూ దానికి లోబడిపోతున్నారు. అది మన చేతిలో ఉంది కదా అనుకుంటున్నారు, కానీ ఈ యొక్క టెక్నాలజీకి వీళ్ళు లోబడిపోతున్నారు. అలాగా దాంతో ఆకర్షితులయ్యి ఫ్రెండ్స్తో చాటింగ్ లేదా గర్ల్స్ తోటి బాయ్స్ తోటి ఈ చాటింగ్లో వాళ్ళు ఆకర్షితులయ్యి ఎక్కడ ఒక బలహీనమైన సమయంలో ఏదో ఒక మాట అంటారు, ఒక చేష్ట ఏదో ఉంటుంది, అవతల వాళ్ళు దాన్ని క్యాప్చర్ చేయటం లాంటిది జరుగుతుంది వీళ్ళకి తెలియకుండా. అది పెట్టుకుని వీళ్ళు బ్లాక్మెయిల్ చేయటమో వీళ్ళు లోపరుచుకోవడం ప్రయత్నాలు చేయటం ఇలాంటివి చాలా చాలా జరుగుతుంటాయి. ఇందులో బయటకు వచ్చేవి చాలా కొద్ది మాత్రమే. సో ఇలాంటి పరిస్థితులు ఈ రోజున యువత దానికి బారిన పడుతుంది అంటే ఇది చాలా హెచ్చరిక, చాలా జాగ్రత్త పడాల్సినటువంటి సమయం ఇది. పిల్లలే కాదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ సినిమాని చూసి ఈ సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ని వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి అన్వయించుకుని మన బిడ్డలు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారా, ఇలాంటి వాటిలో లోపడతారా, ఇలాంటి వాటిని మనం వాళ్ళు ఎలాగ సేఫ్ గార్డ్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న వయసులో చిన్నపిల్లలకి ఒక చిన్న తప్పు చేస్తే అదే మా పెద్ద తప్పులా అనిపిస్తుంటుంది. దాన్ని మేనేజ్ చేస్తున్న కెపాసిటీ వాళ్ళకి లేక ఏమైపోతామో తల్లిదండ్రులకు తెలిస్తే ఈ చిన్న విషయాన్ని అని చెప్పేసి వాళ్ళు సతమతం అయిపోయి ఆఖరికి అది మేనేజ్ చేసుకోలేక బయటకు వచ్చే శక్తి వాళ్ళకి లేక సూసైడ్ దాకా వెళుతున్నారు, జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నారు. కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళని కాన్ఫరెన్స్ తీసుకుని వాళ్ళని ఒక ఫ్రెండ్స్గా వాళ్ళని తీసుకుని ఇలాంటివి జరుగుతుంటాయి, ఇలాంటి చాటింగ్ వీటిల్లో అడ్వాంటేజ్ తీసుకుని అవతల వాళ్ళు మిమ్మల్ని లోపరుచుకోవడానికి చేసే ప్రయత్నాలని మీరు వాటికి ఆకర్షితులు కాకుండా ఉండాలి. ఎలాంటి పరిణామాలు ఫ్యూచర్లో మనకు రాబోతాయో అని మనం వాళ్ళకి చెప్పగలగాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలగాలి. అండ్ మనకి లిప్తో పాటు
బలహీనంలో ఫోనుల్లో చాట్ చేస్తాం, మాట జారుతాం, అది అవతల రికార్డ్ చేస్తాడు, ఆ తర్వాత దాన్ని తన అవసరానికి ఆ మాటను వాడుకుంటాడు. దాన్ని మేనేజ్ చేసుకోలేక యువతల వాళ్ళు ఎంత సతమతం అవుతుంటారంటే ఇంకా సూసైడ్ దాకా వెళ్ళే పరిస్థితి. అలాంటివి రాకూడదు అంటే కనుక ముందస్తుగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని గుర్తించి జరగబోయే దుష్పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ టెక్నాలజీని ఒక మంచిగా వాడుకోవాలి తప్ప వాళ్ళ సరదాగా వాళ్ళ బలహీనతలు తీర్చుకోవడానికో వాడుకోకుండా ఉండాలి అని నాకు అనిపిస్తుంటుంది. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాని ఒక ఎడ్యుకేటివ్ ఫిల్మ్గా చూడాలని అనిపిస్తుంది. అండ్ ఇలాంటివి జరగటం ఒక్కోసారి సహజంగా అనుకోవచ్చు, బట్ జరిగినంత మాత్రాన అవతల వాళ్ళు మీరు మాట్లాడే మాటలో మీ విజువల్స్ కనుక వాళ్ళు చూపిస్తే మీరు భయపడిపోసిన అవసరం కూడా ఏమీ లేదు. అండ్ తల్లిదండ్రులు ఆ ధైర్యం బిడ్డలకి ఇవ్వగలగాలి. అండ్ ఈ సినిమాలో నాగబాబు క్యారెక్టర్ కూడా ఒక నిజమైన రెస్పాన్సిబిలిటీ తండ్రిగా కూడా తను చేయటం అనేది చాలా సహజత్వానికి దగ్గరగా ఆ క్యారెక్టర్స్ని తీసుకువెళ్ళారు. అండ్ అందులో సూపర్ పోలీస్ కూడా వైఫ్గా చాలా కరెక్ట్గా చేసింది. కొంతమంది ఏంటంటే బిడ్డలు ఏమైనా సరే అడ్డగా అడితెరగాని ఇడితెరగాని ఏదో రకంగా వెళ్ళని వాళ్ళ అభివృద్ధికి రావాలనుకుంటారు, కానీ సక్రమైన మార్గంలో వాళ్ళు పెట్టి వాళ్ళు రావాలని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సినిమా ఒక ఎడ్యుకేషన్. ఇక ఈ సినిమాలో ఎక్కడ తప్పు జరిగిందా అంటే ఎక్కడ నాకేం తప్పు అనిపించట్లేదు. కానీ లాస్ట్లో మొన్న సాయి రాజేష్ వచ్చినప్పుడు ఒక మాట అన్నాను, లాస్ట్లో నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకుని వేరే అతనితోటి సెటిల్ అయిపోయినట్టుగా చూపించావు రాజేష్. అండ్ భర్తతో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ ఆనందం చూసినప్పుడేమో కొంచెం బాధ ఇచ్చేస్తుంది. ఆనందం కనపడకపోయి ఉంటే కనుక అమ్మాయి హ్యాపీయే కదా. దీనివల్ల నాకు ఏమనిపిస్తుందంటే ఎలాంటి తప్పులు జరిగినా సరే మళ్ళీ ఎవడో ఒకటి దొరుకుతాడో వాడితో సెటిల్ అయిపోవచ్చు అలాంటి భావం వస్తుందా అని నాకు అనిపించింది. నేను సలహా ఇచ్చాను, నన్నుగానో లేకపోతే నర్సుగానో లేకపోతే ఇంకో రకంగానో లేదా రామకృష్ణ మిషన్లో మఠంలో ఇంకొక సేవా దీనిగానో ఎల్లుంటే బాగుండేదంటావా అని అన్నాను. అనిన తర్వాత నేను ఏదో ఉచిత సలహా ఇచ్చాను, చాలా గొప్ప సలహా ఇచ్చేసాను అని నేను చాలా సరదా పడిపోయి చాలా ఆనందపడిపోయాను. కానీ నాకు అనిపిస్తుంది అతనే కరెక్ట్. ఎందుకంటే జీవితంలో తెలుసో తెలియకో ఒక తప్పు చేసినంత మాత్రాన ఒక ఇద్దరి మధ్య ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీలో తను రిజెక్ట్ కాబడింది, డెజెక్ట్ అయింది కాబట్టి ఇంక జీవితం అంతే ఇంకా లేదు అనే నిరాశతో జీవితం తనకి ఇష్టం లేని ఒక అటువైపు పయనించే కంటే లేదా జీవితం అంతం చేసుకునే కంటే లేదు, నువ్వు ఒక ఆశతో ఉంటే గనక ఆశావాదిగా ఉంటే ఖచ్చితంగా నీ జీవితం మళ్ళీ చిగురుస్తుంది, భయపడాల్సిన అవసరం లేదని గొప్ప మోరల్ ఇచ్చాడు ఈ సినిమాలో అనిపించింది నాకు. ముందుగా తప్పు సలహా ఇచ్చాను కాబట్టి ఏమనుకోవద్దు. నేను అన్నప్పుడు తను ఆలోచన పడ్డాడు, అబ్బా ఇలా చేస్తుంటే బాగుండేదా అని. నేను కూడా చాలా గొప్ప సలహా ఇచ్చేయాలి అనుకున్నాను, కానీ ఆ తర్వాత అనిపించింది తను అనుకున్నదే కరెక్ట్. కాబట్టి ఏదో జరగకూడదు జరిగింది కదా అని జీవితం దుర్భరం చేసుకోవద్దు, ఆశాజనకంగా ఉండండి, ఎదురొడ్డండి, నిలబడండి. ఖచ్చితంగా మీ జీవితం ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, అందరూ ఆమోదించే విధంగా ఉంటుంది, ఆమోదదాయకంగా ఉంటుంది, మీరు అనుభవించే విధంగా ఉంటుంది. ఇలాంటి గొప్ప సినిమా తీసిన ఎస్కేఎన్, మారుతి, అలాగే సాయి రాజేశ్వరిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, ఇందులో ఆర్టిస్టులు అందరూ కూడా చాలా చక్కగా పెర్ఫామ్ చేశారు, చాలా న్యాచురల్గా చేశారు. అండ్ ఇంతగా చేయడానికి వాళ్ళ నుంచి ఆ పెర్ఫార్మెన్స్ రాబట్టుకోవడానికి దోహదపడినటువంటి మా రాజేష్ని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇలాంటి ఫంక్షన్కి రావడం అనేది నాకు ఎంతో నూతన ఉత్సాహంగా, కొత్త ఉత్సాహంగా ఉంది. ఇలాంటి ఉత్సాహాన్ని నాకు ఇచ్చినటువంటి మా ఎస్కేఎన్కి, రాజేష్కి ప్రతి ఒక్కసారి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను. అండ్ మిమ్మల్ని అందరూ ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. జై హింద్. సార్ ఒక పిక్చర్ సార్ మీడియాకి ఇంతకుముందు సరిగ్గా రాలే, ఒక గ్రూప్ ఫోటో సార్. మెయిన్ టీమ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ ఇద్దరు హీరోలని అండ్ హీరోయిన్ని చిరంజీవి గారిని ముందు ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.